శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరి ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, నామస్మరణ చేసినప్పుడు కూడా అలా చెయ్యగా మనసు తనంత తాను ఆగే స్థితి వస్తుందా తెలుపగలరు? నామస్మరణ చెయ్యగా మనసు దానంతటది ఆగిపోతుందా? ఈ విషయాన్ని వివరించగలరు. మనసు అనేది నిరంతర చలన ప్రక్రియ, అది శక్తి స్వరూపం. మనసు ఎందుకు అసలు మనిషికి ఎలా ఉపయోగపడుతున్నది, అసలు మనసు ఎలా ఏర్పడుతున్నది, ఎందుకు ఏర్పడుతున్నది, ఇది మానవ జీవితంలో ఎందుకు ఉన్నది అని చూస్తే, అసలు నేను ఈ శరీరమును, అంటే ఈ శరీరము నేను, ఈ పేరు నాది, ఈ ఇల్లు నాది, నా తల్లిదండ్రులు వీళ్ళు, నా భార్యా పిల్లలు వీళ్ళు, ఇలా నన్ను నేను గుర్తించి, నా చుట్టూ ఉన్న అన్నింటినీ గుర్తించి, నా చుట్టూ ఉన్న ప్రపంచాన్ని, సృష్టిని గుర్తించి నా జీవనం కొనసాగించాలి అంటే నాకు ఇవన్నీ గుర్తించగలిగినటువంటి శక్తి ఉండాలి. అంటే ఇవన్నీ నాకు తెలిసి ఉండాలి, తెలిసి ఉన్న వాటిని గుర్తించగలిగి ఉండాలి. ఆ గుర్తించగలిగినటువంటి శక్తి మనసు. అయితే ఎలా గుర్తిస్తున్నది? ఇంతకు ముందు నేను వాటిని నా లోపలికి తీసుకొని మనసుగా మార్చుకున్నాను. నేను నా శరీరముతో, అంటే శరీర ప్రక్రియను గమనించాలి. ఇక్కడ శరీరముతో జీవించే ప్రతి వాళ్ళు చేసే పని ఏమిటి అన్నప్పుడు, శరీరమునకు ఇంద్రియములు ఉన్నాయి. ఇంద్రియములు అంటే పనిముట్లు, ఉపకరణములు. శరీరం ఒక గ్రహణ యంత్రము, గ్రహించే స్వభావము కలిగినటువంటిది శరీరము. ఆ గ్రహణ యంత్రము కళ్ళ ద్వారా చూసి తెలుసుకుంటుంది, చెవుల ద్వారా శబ్దాలను విని తెలుసుకుంటుంది, ముక్కు ద్వారా వాసనలను గ్రహించి తెలుసుకుంటుంది, నోటి ద్వారా తన భావ వ్యక్తీకరణను ఎదుటవారికి తెలిపి ఎదుటవారి భావ వ్యక్తీకరణలను గ్రహిస్తూ ఉంటుంది, అంటే శబ్దము వాక్కు ద్వారా. నాలుక ద్వారా రుచులు తెలుసుకుంటూ ఉంటుంది. మొత్తము తల నుంచి కాలి వరకు స్పర్శల ద్వారా విషయాలను తెలుసుకుంటూ ఉంటుంది. అలాగే స్త్రీ పురుష శారీరక కలయికల ద్వారా సుఖమును తెలుసుకుంటూ తద్వారా సంతానోత్పత్తికి కారణమవుతుంది. ఇది మన శరీరం తెలుసుకునే విధానములు 5 రకములుగా ఉంటాయి. వ్యక్తపరిచే విధానము వాక్కులు, మాటల ద్వారా భావ వ్యక్తీకరణ ఉంటుంది. ఇప్పుడు ఇలా మనం తెలుసుకున్నవన్నీ కూడా మనలో ఉండిపోయినాయి. అలా ఉండిపోకపోతే మనం మనని గుర్తుపట్టలేం. ఇప్పుడు మనకు రాత్రి పడుకొని ఉదయం మెలకువ వచ్చింది. మెలకువ అంటే ఏంటి? నేను ఈ శరీరమును, ఫలానా వాడిని, ఫలానా దానిని, నా తల్లిదండ్రులు, నా ఇల్లు, నేను పడుకున్న మంచం, నేను లేచిన చోటు, ఇవన్నీ కూడా నేనుతో మొదలై ఆ నేనుకి ఎన్ని ఉన్నాయో అన్ని స్ఫురణకు వస్తాయి. అక్కడి నుంచి ఇంకా నా కర్తవ్యములు మొదలు పెట్టుకుని చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాను. నేను ఈ శరీరము, ఈ శరీరమునకు ఒక పేరు. ఇది నేను యొక్క భౌతికత, మనకు ఎరుకలోకి వచ్చేది. ఇదంతా కలిపితే మనసు. నేను ఫలానా, నా పేరు, నా శరీరము నాకు తెలియట, నా వాళ్ళు నాకు తెలియట, నా ప్రదేశములు నాకు తెలియట, నాకు సంబంధించిన సమస్తము నాకు తెలియట. తెలియట అంటే ఏంటి? ఇంతకు ముందు నేను తెలుసుకొని లోపల వేసుకున్నాను. నా లోపల ఒక పెన్ను, ఒక పెన్సిల్, ఒక ఎరైజర్, ఒక మనిషి, ఒక చెట్టు, ఒక పుట్ట, ఒక గుట్ట, ఇలా ఏదైతే నా గురించి నాకు తెలిసినవి, నేను బయట నుంచి గ్రహించినవి, ఇవన్నీ నాలో మనసుగా ఉన్నాయి. ఆ మొత్తం జ్ఞాపకాల పెట్టెని మనసు అన్నాం. ఎన్ని రకాల జ్ఞాపకాలు ఉన్నాయో, ఎన్ని గ్రహించామో అవన్నీ మనసు.
కాబట్టి మనసు ఆగటము అనేటువంటి ప్రక్రియ వైపు వెళ్ళేటప్పుడు ఒకసారి ఆలోచించండి. మనసు ఆగితే మనకేమైనా తెలుస్తుందా? అసలు మనసు ఆగితే మనకు ఏమైనా తెలిసే అవకాశం ఉన్నదా అంటే అసలు లేదు. నన్ను నేను కూడా గుర్తుపట్టలేను, నేనన్న ఎరుక కూడా ఉండదు మనసు ఆగితే. ఎందుకంటే నేను ఫలానా అని చెబుతున్నది ఈ శరీరమునకు భావన కల్పిస్తున్నది మనసే. చక్కగా అర్థం చేసుకోవాలి విషయాలను. ఇప్పుడు నిద్రలో, గాఢ నిద్రలో ఏమైంది? మనకి నేను అనేటువంటి భావస్ఫురణ కూడా లేదు, ఈ శరీర స్ఫురణ లేదు, ఈ ఇంటి స్ఫురణ లేదు, మన కుటుంబ సభ్యుల స్ఫురణ లేదు, మన సంపదల స్ఫురణ లేదు, కనీసము నేను ఈ శరీరం అనే మనకి శరీర స్ఫురణ కూడా లేదు నిద్రలో. అక్కడ మనసు ఆగిపోయింది. మనసు ఆగటం అంటే అది గాఢ నిద్రాస్థితి. కానీ సహజంగా అందరూ మనసాగటం అనే పదాలు ఆధ్యాత్మికతలో, భక్తి మార్గాలలో, దైవ మార్గాలలో వాడటం అలవాటైపోయింది. అందువలన మనసు ఆగటం అనే దాని గురించి అందరూ అడుగుతూ ఉంటారు. మనసు ఆగటము 2 సార్లు జరుగుతుంది. ఒకటి గాఢ నిద్రలో, దానంతటా తగ్గిపోతూ ఉంటుంది. రెండవది సమాధి స్థితిలో, అంటే యోగ మార్గంలో శరీరాన్ని మెలకువలో సమాధి స్థితికి తీసుకెళ్లేటువంటి ప్రక్రియలు చేస్తారు. అంటే ధ్యానములో అలా ధ్యానం చేసుకుంటా వెళ్తున్నప్పుడు సమాధి స్థితిని ఒక స్థితి కలుగుతుంది. ఆ స్థితిలో ఆగిపోద్ది. ఇది పతంజలి మహర్షి చెప్పిన అష్టాంగ యోగ మార్గాలలో ఇది వస్తుంది. పతంజలి మహర్షి చెప్పినటువంటి అష్టాంగ యోగ మార్గములు అసలు ఏంటివి, ఆయన ఏం చెప్పారు అంటే, పతంజలి మహర్షి చెప్పినవి ఉన్నాయి. అవేంటి యోగ మార్గంలో ఆయన చెప్పింది అంటే, యమ, నియమ, ఆసనం, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యానం, సమాధి. ఈ సమాధి అన్న స్థితి నిద్రాస్థితిని పోలి ఉంటుంది. అక్కడ మనకు తెలియదు. అంటే ఈ సమాధి స్థితిని అనేక మంది అనేక రకాలుగా చెబుతూ ఉంటారు. నేను సామాన్యంగా చెబుతున్నాను. ఇది పతంజలి మహర్షి అష్టాంగ యోగ మార్గము అనే చోట చెప్పారు దీన్ని. యమ అన్నప్పుడు నైతికమైనటువంటి భౌతిక నియమములను పాటించడం. ఇవన్నీ అప్పట్లో వాడబడిన సంస్కృత పదాలు, 1000 సంవత్సరాలు వెనక. అంటే అందులో ఏముంటాయి భౌతిక నియమాలు అంటే, అహింస, ఎవరిని బాధ పెట్టకూడదు, సత్యమే చెప్పాలి, అస్థేయం, ఎక్కడ దొంగిలించకూడదు, బ్రహ్మచర్యము పాటించాలి. బ్రహ్మచర్యము అన్నప్పుడు వివాహము కాని వాళ్ళు వివాహ వయస్సు వరకు బ్రహ్మచర్యం పాటించాలి. వివాహమైన వాళ్ళు బ్రహ్మచర్యం అన్నప్పుడు శారీరకపరమైన తప్పులు చేయకుండా తన భర్త తన భార్యతోనే ఉండాలి. అపరిగ్రహము అంటే అనవసరముగా ఎక్కువ పోగేసుకోవటం చేయకూడదు. ఎంత అవసరమో అంతే పోగేసుకోవాలి. ఎందుకని? ఒక తత్వమును, ఒక జ్ఞానమును పొందాలంటే, ఉన్న సత్యమును తెలుసుకోవాలంటే, నువ్వు ముందు నిన్ను భౌతికముగా చక్కటి పరిస్థితులలో పెట్టుకోవాలి. ఆ తర్వాత నియమములు మనకు మనమే. ఏంటది? వ్యక్తిగతంగా పరిశుద్ధంగా ఉండాలంటే శారీరక మానసికమైనటువంటి పరిశుద్ధత, సంతృప్తి. మనం మన పనులు మనమే కష్టపడి చేసుకోవటం. ఆ తర్వాత చక్కటి భగవంతుడిపై విశ్వాసం, లేదా మనం వెళుతున్న మార్గంపై, ఆత్మజ్ఞానం అయితే ఆత్మజ్ఞాన మార్గంపై విశ్వాసం కలిగించే విధంగా అవి ధ్యానము, మననము చేసుకుంటూ వాటిని స్థిరపరుచుకోవడం. ఆ నియమాలు మనకు మనమే పెట్టుకోవడం. ఆసనం అంటే సరైనటువంటి భంగిమలు. ఇవి యోగ మార్గంలో, అంటే శరీరాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుకోవడానికి ఉన్న వివిధ యోగ భంగిమలు కావచ్చు, లేదా సరైన ఆసనములో కూర్చోవటము కావచ్చు. ప్రాణాయామం అన్నప్పుడు మనలో జరుగుతున్న విశ్వాస నిశ్వాసముల మీద దృష్టిని పెట్టినా మన మనసు కొంతవరకు ఆ దృష్టిని పట్టుకుంటుంది. ఆగటం అంటే ఏంటి? దానికి ఏదో ఒకటి అందించాలి. ఆగలా, విశ్వాస నిశ్వాసాలతో కదులుతుంది, విషయాలతో ఆగిందంటే. లేదా ప్రాణాయామము అన్నప్పుడు
శ్వాసను రకరకములుగా అనేక రకములుగా అంటే ఇందులో నైపుణ్యం ఉన్న వాళ్ళు చేయాలి. ఆ శ్వాసను రకరకములుగా నియంత్రించి వదలటము ద్వారా మన శారీరక మానసిక స్థితులను బలపరుచుకోవడం. ప్రత్యాహారము అన్నప్పుడు ఇంద్రియములను ఉపసంహరించి బయటకు పోనివ్వకుండా, ప్రపంచంలోని విషయాలకు వైపు పోనివ్వకుండా లోపల మన వైపు మనకు మళ్లించుకోవడం. ధారణ అన్నప్పుడు మనసును ఒకే అంశంపై కేంద్రీకరించగలగటం. ధ్యానము అన్నప్పుడు ఈ ధారణ ఇవన్నీ ధ్యానం అంటే అదే ధ్యాసలో దానిని నిరంతరము ధ్యానము చేస్తూ మనం ఏది పొందదలిచామో అది దేవుడా, దేవత లేదా జ్ఞాన మార్గంలో అనంత ఆత్మశక్తి ఏంటి అనే దాని పట్ల మనం ఎన్నుకున్న విషయము పట్ల ధ్యానం చేయటం. ఇది సమాధి అనగా మనలో ఉన్నటువంటి మన స్వీయ ఆత్మస్థితితో ఐక్యమవ్వటము. అది సమాధి. అంటే మనసు ఆగటము అన్నప్పుడు ఇటువంటి స్థితులలో మాత్రమే మనసు ఆగటం కుదురుతుంది. ఒకటి, మనసు నిద్రలో సహజంగా దానంతటా దిగిపోతుంది. 2, పతంజలి మహర్షి చెప్పిన అష్టాంగ యోగ మార్గాలలో అన్నింటినీ చేసుకుంటూ వస్తూ సమాధి స్థితి వరకు వెళ్ళగలిగితే అక్కడ మనసాగుతుంది. అంటే నిద్ర అనేది సహజంగా మనసాగుతుంది. సమాధి స్థితి అనేది శారీరక స్పృహ పోయి నిద్రాస్థితి లాంటి స్థితి మెలకువలో నేను ప్రయత్నించి తెచ్చుకున్న యోగ మార్గాల ద్వారా. కాబట్టి అక్కడ మనసు ఆగిపోతుంది. నిద్రలో మనసు ఆగిన శరీరం బతికే ఉందిగా. అలాగే సమాధి స్థితి అంటే మెలకువలో సమాధి స్థితిని పొందినప్పుడు మనసు ఆగిపోతుంది, మనిషి బ్రతికే ఉంటాడు. ఇంకా మనసు లేకుండా పోతుంది, ఉందో లేదో తెలియదు, అది మరణము. ఎందుకంటే మనిషి శరీరాన్ని కదిపితేనే మనసు యొక్క ఉనికి తెలుస్తుంది. మనసు ఉన్నట్టుగా శరీరంలో ఉన్నప్పుడే తెలుస్తుంది. మనసు శరీరాన్ని ఉపయోగించుకుంటూ ఉంటుంది. మనసులో ఉన్నటువంటి భావాలకు తగ్గట్టుగా శరీరం పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి మనసు మొత్తంగా అసలు మనకు పోయిందో ఉందో తెలియని స్థితి ఏంటంటే శరీరం పోతే, లేదా అష్టాంగ యోగ మార్గముల ద్వారా సాధన చేసుకుంటూ వస్తే సమాధి స్థితిలో మనసు ఆగిపోద్ది పూర్తిగా. నిద్రాస్థితిలో సహజంగా దానంతటదే ఆగిపోతున్నది. ఇప్పుడు సమాధి స్థితి నిద్రాస్థితి లాంటిదే. నిద్రాస్థితి నిద్రపోయాం, మెలకువలో నిద్ర తెచ్చుకోవటాన్ని సమాధి స్థితి అంటే ఊరికనే మామూలు భాషలో అర్థం అవడానికి చెప్పింది, దాన్ని తక్కువ చేయడానికి కాదు. అంటే నీకు ఏ ధ్యాస లేదు. అది ఇది ఎందుకు చెబుతున్నాను అంటే మనసు ఆగటం అనే పదాన్ని అందరూ వాడేస్తున్నారు. మనసు ఆగకూడదు. నువ్వు బ్రతకాలంటే మనసు ఆగకూడదు. ఎందుకని అది తెలుసుకోండి. నిద్రలో మనసు ఆగిపోతే ఏమైంది? ఏమీ తెలియకుండా పోయింది. అందుకే నిద్రపోయానని చెబుతాను. మెలకువ అంటే ఏంటి? మనసు మొదలైంది. మనసు మొదలై శరీరాన్ని కలుపుకొని ప్రపంచంలో జరుగుతుంది. ఇప్పుడు అది అన్నింటినీ గుర్తించాలి, గ్రహించాలి, ప్రయత్నించాలి, సాధించాలి, అనుభవించాలి, జీవించాలి. వాటన్నింటికి ఆధారం మనసే. అసలు నన్ను గుర్తించాలి ముందు. దానికి మొట్టమొదటి ఆలోచనే నేను. ఆ నన్ను నేను గుర్తించుకోవాలి. ఈ శరీరం నేను, నా పేరు ఇది, ఈ ఇల్లు నాది, నేను ఇక్కడ పడుకొని ఉన్నాను అని అలా నన్ను నేను గుర్తించాలి. నా వాళ్ళని గుర్తించాలి, నా వాటిని గుర్తించాలి. అది మనసే. ప్రతి కదలిక, ప్రతి ఆలోచన, ప్రతి భావము మనసే. మనసు లేకుండా జీవించటం కుదరదు. మనసును ఆపాలి అనేటువంటి భావన అసలు మనుషులకు ఎందుకు వస్తుందో తెలియదు. అది దాంట్లో మనసును తప్పుగా అర్థం చేసుకోవడం వలన వస్తుంది. మనసు ఆపితే ఏమవుతుందంటే నిద్రాస్థితి లాంటి స్థితి అయిపోద్ది మనకి. అప్పుడు ఏమీ తెలియకుండా పోద్ది. లేదా సమాధి స్థితి లాంటి స్థితి అయిపోద్ది. అప్పుడు మనకేమీ తెలియకుండా పోద్ది. అంటే అసలు ఏమీ తెలియదు. మంచి తెలియదు, చెడు తెలియదు, నేనున్నానని కూడా తెలియదు. లేదా మరణము, ఇక శరీరమే శిథిలమైపోయింది కనుక అసలు మనసు కూడా తెలియదు. ఉందో పోయిందో చచ్చిందో అది కూడా బతుకుందో తెలియదు మనకు. ఇన్నిటిలో మరణము నిద్ర
వాటంతటా అవి జరుగుతాయి. మరణం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు, అది ఒకసారి వస్తుంది. నిద్ర ప్రతిరోజు నిద్రలోకి వెళ్ళి బయటకు వస్తూ ఉంటాం. సమాధి స్థితి సాధించుకోవచ్చు. కాబట్టి మనసుని ఆపటం అనేటువంటి భాషని, భావాన్ని, వాక్యాలను వదిలేయండి. మనసుని ఆపితే మన ఎరుక కూడా మనకు పోదు. మరి ఏంటి ఇప్పుడు మనసుని నిరంతర నామస్మరణ వలన నిదానంగా మనసుని ఆపవచ్చా అంటే ఆగుతుందా మనసు అంటే? మనసు ఆగటం కాదు అక్కడ మనకు కావాల్సింది. నామస్మరణ చేసినప్పుడు కూడా అలా చెయ్యగా మనసు తనంత తాను ఆగే స్థితి వస్తుందా అంటే ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి. ఈ మనసు గురించి నేను ఎప్పుడు ఒక చక్కటి కథ చెబుతూ ఉంటాను, అనేక శీర్షికల్లో చెప్పాను. ఒక వ్యక్తి నిత్యము తనకున్నటువంటి బాధలు భరించలేక, ఈ మనసులో వచ్చే ఆందోళనలు, ఆవేదనలు, ఈ కోపాలు, క్రోధాలు, ఇంట్లో నిరంతరం ఘర్షణలు, వీటిని భరించలేక, ఒత్తిడి భరించలేక, స్ట్రెస్ భరించలేక, అంటే ఏంటి, వ్యతిరేకమైన ఆలోచనలు, అనుకూలత లేని ఆలోచనలు అవి కొన్నే. ఇప్పుడు నేను ఫలానా మనిషిని అనే ఆలోచనలో ఒత్తిడి ఎందుకు ఉంటుంది? ఇది పెన్ను, ఇది పెన్సిలు, ఇది రోడ్డు, ఇది చెట్టు, ఇది పుట్ట, ఇది గొట్ట అనే ఆలోచనలో ఒత్తిడి ఎందుకు ఉంటుంది? అవి గుర్తించటం, జీవించటానికి అనువుగా గుర్తించడం. కానీ అవన్నీ మనసులోనే ఉంటాయి, ఆలోచనలు, భావాలన్నీ. ఇక్కడ మనకి మనసు ఆగటం అన్నప్పుడు మనం కోరుకుంటుంది ఏంటంటే, మనకు బాధ కలిగించేవి, మనం మర్చిపోవాలన్నా వదలలేక పట్టుకు ఊగుతున్నటువంటి ఆలోచనలు, భావాలు, వద్దనుకున్నా ముసిరిపోతున్న ఆలోచనలు, భావాలు, భయాలు, ఒత్తిడులు, స్ట్రెస్లు, ఇవన్నీ ఆలోచన రూపంలో లోపల తిరుగుతూ ఉంటాయి. అవి వద్దనుకుంటున్నాం మనం, కానీ వద్దని మనం అనుకుంటున్నామని భావించుకుంటున్నాం, కానీ వాటిని పట్టుకు వేలాడుతుంది మనమే. మనం వద్దనుకునేవేవి మనలో ఉండవు అసలు. మనం గుర్తించనివి, గ్రహించనివి ఏవి మనలో మనసుగా చేరవు. ఇప్పుడు మనం మన సుఖభోగాల కోసం ఓ భార్యనో భర్తనో తెచ్చుకున్నాం. మరి ఇప్పుడు వాళ్ళు అన్నీ మనకు నచ్చినట్టే ఉండాలంటే వాళ్ళు బొమ్మలు కాదు కదా, యంత్రాలు కాదు కదా, యంత్ర పరికరాలు కాదు కదా. ఒక వాహనం కొనుక్కున్నాం అనుకోండి, మనకు నచ్చినట్టు వాడుకోవచ్చు, మనకు కావలసినప్పుడు వేసుకుపోవచ్చు, వద్దంటే అక్కడ ఆపేయచ్చు, కడిగితే కడగచ్చు, తుడిస్తే తుడవచ్చు, లేదా అక్కడ పడేయచ్చు, మన ఇష్టం, ఎలా అయినా వాడుకోవచ్చు. ఎందుకని దానికి ప్రాణము లేదు, జీవము లేదు. కానీ మనం ఇంకొక మనిషి, మనలాంటి మనిషి, సేమ్ మనలానే వాళ్ళకి భావాలు ఉన్నాయి. వాళ్ళు కూడా వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి మన పెళ్లి చేసుకున్నారు, మనం మన కోరికలు తీర్చుకోవడానికి వాళ్ళని పెళ్లి చేసుకున్నాం. ఇద్దరికీ ఒకే రకమైన అవసరాలు, ఒకే రకమైన భావాలు ఉన్నప్పుడు సర్దుబాటు జీవితం తప్ప ఒకరు ఇంకొకరికి పూర్తిగా ఒక వాహనంలాగా, ఒక వస్తువులాగా, ఇతరుల ఇష్ట ప్రకారం అయిపోవటం, వాళ్ళ ఇష్ట ప్రకారం ఉండటం కుదరదు. అది ప్రాణమున్న జీవి, నేను అనే భావన ఉంది. వాళ్ళు తల్లిదండ్రులు కావచ్చు, బిడ్డలు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెళ్ళు కావచ్చు, ఏ బంధమైనా కావచ్చు. కానీ మనిషికి ఈ సహజ అవగాహన లేకపోవడం వలన సాటి మనుషుల నుంచే మనిషి అన్నీ పొందాలి కనుక, అంటే వృత్తి, వ్యాపార, ఉద్యోగాల ద్వారా కానీ ఏ ప్రయత్నాల ద్వారానైనా మనిషికి కావలసినవన్నీ సాటి మనుషుల నుంచే పొందాలి కనుక, తన సొంత కుటుంబ సభ్యులుగా ఉన్నది మనుషులే, బయట నుంచి తాను పొందవలసినవన్నీ మనుషుల నుంచే పొందాలి. ప్రపంచం అంటే మనుషులే, మనుషుల మధ్యనే మనుషులు జీవించాలి, మనుషులతోనే మనుషులకు అన్ని సంబంధ బాంధవ్యాలు ఉంటాయి. తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు, సొంత వాళ్ళు, బయట వాళ్ళు, మొత్తం జీవితం మొత్తం మనుషుల మధ్య, పుట్టుక మనుషుల మధ్య, మనుషులతోనే సాగుతుంది. మరణం కూడా చివరికి చనిపోయినాక నలుగురు మనుషులు మోసుకుంటూ తీసుకెళ్లి కాల్చటమో పూడ్చటమో చేయాలి. ఈ మధ్యలో అంతా మనుషులతోనే సాగుతుంది. వాళ్ళల్లో నా వాళ్ళని కొంతమంది, బయట వాళ్ళని కొంతమంది, ఇలా ఏదైనా మనుషులతోనే వ్యవహారం. మనుషులతో వ్యవహారం అయినప్పుడు, మనిషి మానవ లోకంలో మనుషుల మధ్య జీవిస్తున్నప్పుడు ప్రతి మనిషికి నాలాంటి భావనలే ఉన్నాయి. ప్రతి మనిషి నాలాగే ఉన్నాడు. ప్రతి మనిషి ఇంకొక మనిషిని తన దగ్గరికి చేర్చుకుంటున్నాడు, లేదా తాను వాళ్ళ దగ్గరికి వెళుతున్నాడు అన్నది తన అవసరాల కోసమే. ఇక్కడ అందరికీ ఇటువంటి అచ్చు నాలాంటి అవసరాలే ఉన్నాయి. కాబట్టి నా అవసరాన్ని తీర్చుకునే ప్రయత్నం చేస్తూ వాళ్ళ అవసరాలు కూడా తీర్చే ప్రయత్నం నేను చేయగలగాలి. ఈ స్పృహ నాకు ఉండాలి. మనం వస్తువులతో
వ్యవహరించినట్టుగా మనుషులతో వ్యవహరిద్దాం అనుకుంటూ ఉంటాం. ప్రాబ్లం అక్కడ వస్తుంది. లేదా ఇతరులు మనతో అలా ఉండి ఉండొచ్చు. మనమే కాదు, మనం అన్నప్పుడు ఇతరులు కూడా మనతో అలా ఉండి ఉండొచ్చు. ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లలు తమ చెప్పినట్టు వినాలని చిన్నప్పటి నుంచి కట్టుబాట్లు పెట్టేసి రూల్స్ పెట్టి రెగ్యులేషన్స్ పెట్టి వాళ్ళకేం తెలియదు అని పెంచుతూ ఉంటారు. అదొక భావన అంతే. తెలుసా తెలియదా అనేది కాదు. అక్కడ నీలాంటి మనిషే, పిల్లలైనా పెద్దలైనా వాళ్ళకి నీలాగా అన్నీ ఉంటాయి. స్వతంత్ర మనసు ఉంటుంది, స్వతంత్ర ఇచ్చ ఉంటుంది, స్వతంత్ర కోరికలు ఉంటాయి. నీకేమున్నాయో ఇవన్నీ ఉంటాయి. అలా ఏ బంధమైనా అలాగే ఉంటుంది మనిషితో మనిషికి సంబంధం ఉన్నప్పుడు. అలా వస్తువు వలె ఒక మనిషి ఎప్పుడు నాకు అనుకూలంగా ఉండాలి, నేను వస్తువును వాడుకున్నట్టుగా వాడుకోవాలని మనం ఇతరులను అనుకోవచ్చు, ఇతరులు మనని అనుకోవచ్చు. అలాంటి సందర్భాలలో ఘర్షణ, బాధ, దుఃఖము కలుగుతూ ఉంటాయి. మనకు కావలసింది ఇక్కడ ఈ బాధ, దుఃఖము, ఒత్తిడి, స్ట్రెస్, డిప్రెషన్ అనేటువంటివి పోవటమే తప్ప మనసు ఆగటం కాదు. అయితే ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? మనసులోనే ఉన్నాయి. అంటే మనసులో ఉన్నటువంటి మనకు అక్కర్లేని విషయాలు బయటకు పోవాలి. మన బాధ పెట్టే విషయాలు బయటకు పోవాలి, మన ఇబ్బంది పెట్టే విషయాలు బయటకు పోవాలి, మనని ఒత్తిడికి గురి చేసే ఆలోచనలు బయటకు పోవాలి, మన జీవితంలో ఏదైనా మనకి బాధ కలిగించేవి బయటకు పోవాలి. అవి ఉండకూడదు. అది మనం ఉండకూడదు అనుకుంటుంది. అంతేగాని మనసు ఆగిపోవాలని కాదు. అవి ఆగిపోవాలి, బాధ ఆగిపోవాలి, దుఃఖం ఆగిపోవాలి, ఒత్తిడి ఆగిపోవాలి, ఓ డిప్రెషన్ ఆగిపోవాలి, ఓ స్ట్రెస్ ఆగిపోవాలి, వ్యతిరేకతలు ఆగిపోవాలి. ఇది మనం కోరుకుంటుంది. అంతే తప్ప మనసు ఆగాలి అని కోరుకోవటం కాదు. దాని గురించి పూర్తిగా తెలుసుకోండి. మనసు అంటే మొత్తము సమూహము. నేను అన్న భావనతో మొదలై నేను ఈ శరీరము, నా పేరు ఇది, నా ఊరిది, ఇలా నా భార్య, నా పిల్లలు, నా వాహనం, నా వస్తువులు మొత్తము సమస్తము మనసులోనే ఉంటాయి. అది జ్ఞాపకాలు. మరి నాకు స్ట్రెస్ ఎందుకు కలుగుతుందండి, ఒత్తిడి ఎందుకు కలుగుతుందండి, బాధ ఎందుకు కలుగుతుందండి, భయం ఎందుకు కలుగుతుందండి, దుఃఖం ఎందుకు కలుగుతుందండి అంటే, ఇప్పుడు తినే పదార్థము, ఇప్పుడు నేను ఈ శరీరము, నేను అనుకున్న నా పేరు, ఓకే, నాకు గుర్తొచ్చింది. ఇప్పుడు నాకు తినే పదార్థం ఒకటి గుర్తొచ్చింది, గులాబ్ జామ్ గుర్తొచ్చింది. అప్పుడు ఏమనిపిస్తుంది? తినాలనిపిస్తుంది. దానికి సంబంధించిన పాత తిన్న భావన గుర్తొస్తుంది. ఎందుకని గులాబ్ జామ్ అనేది నాకు అసలు తెలియకపోతే అది గుర్తొచ్చే అవకాశం లేదు. నాకు తెలిసినవే నాకు గుర్తొస్తాయి. అవే కోరికలుగానో, ఆశలుగానో, అత్యాశలుగానో, దురాశలుగానో, లేదా అవసరాలుగానో, మనిషిని బట్టి, మనం పెంచుకున్న దాన్ని బట్టి అవి గుర్తొచ్చి మనం కదుపుతాయి. అప్పుడు ఏమనిపించింది? నోట్లో లాలాజలం ఊరింది, తినాలి అనిపించింది. జాగ్రత్తగా చూడండి. మనసును ముందు తెలుసుకోండి. మనసును తెలుసుకుంటే అన్నీ అర్థమైపోతాయి. మిమ్మల్ని మీరు మార్చేసుకోవచ్చు. ఇది చదువు, మన శరీర శాస్త్రం. ఇది మనసు మనలోని అంతర్భాగం. మనసు మనమే. అందుకని ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు అన్నప్పుడు స్వీయ అంతరంగ చదువు, నాకు సంబంధించిన నా చదువు, శరీర చదువు, మనో చదువు, బుద్ధి చదువు, జ్ఞాన చదువు, నాకు సంబంధించిన సంపూర్ణ చదువు. అందుకని మనసు గురించి తెలుసుకోండి. మొత్తం మనసు నిర్మూలనం అయిపోతే, లేకుండా పోతే, ఆగిపోతే నిద్రాస్థితిలో ఆగుతుంది. అలాగే ఉంటుంది. ఇంక దాని గురించి చర్చ అక్కర్లేదు. మెలకువలో కూడా అలా అయిపోతారు. ఒకవేళ ఆగిపోతే, ఆగదశలది ఆగితే అలా అయిపోతారు. లేదు సాధన చేసి సమాధి స్థితిలో ఆపుకుంటే, నిద్రాస్థితిలో ఏం జరిగిందో, గాఢ నిద్రాస్థితిలో, సమాధి స్థితిలో, మెలకువలో అదే జరిగింది. మీరు ప్రయత్నించి ఆపుకున్నారు. లేదు మరణం అయితే ఇక మనకేమీ తెలియదు, శరీరం ఎగిరిపోయింది కనుక అసలు గొడవ లేదు. కాబట్టి ఇక్కడ మనసుని తెలుసుకోవాలి, మన గురించి మనం తెలుసుకోవాలి. అందుకే రోజు ఇదంతా చెప్పుకునేది. చదువుకోండి చక్కగా. ఇది ఒక ఆధ్యాత్మిక చదువు. మీకు సందేహాలు ఉన్నాయన్నీ అడగండి. ఎన్నిసార్లైనా చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెబుతాను. ఎందుకంటే ఇది ఒక ఆధ్యాత్మిక విద్యాలయం లాగా, ఒక ఆధ్యాత్మిక చదువు చదువుకుందాం అంతే. ఏంటా చదువు? ఏమీ లేదు, మన గురించి మనం తెలుసుకోవడం. అసలు మనకు బయట విషయాలతో పనే లేదు. ఇక్కడ బయట జీవించండి, మీ ప్రయత్నాలు మీరు చేసుకోండి, సంపాదించుకోండి, మీకు కావలసినవి తినండి, తాగండి, తిరగండి, మీ జీవితం మీరు జీవించండి. కానీ పూర్తిగా మీ గురించి మీరు తెలుసుకొని జీవించండి. అప్పుడు ఎవరో చెప్పినవన్నీ నమ్మక్కర్లా.
అయ్యో ఈ బాధలేంటి, దుఃఖాలేంటి, కష్టాలేంటి, కన్నీళ్ళేంటి, భయాలేంటి అనుకోకర్లే. మీరు మీ మనసుని ఎప్పుడు మార్చుకోవచ్చు. అంటే మీకు తెలియాలి కదా అది. ఎందుకని ఆల్రెడీ మనసు మీరు తయారు చేసుకున్నదే. ఇప్పుడున్న మనసు అంతా మనం తయారు చేసుకున్నదే. మళ్ళీ ఇప్పుడు మనం ఇవాళ జీవిస్తున్నాం కదా, అది మళ్ళీ కొత్త మనసు కింద తయారవుతుంది. మీరు తాగింది పాత కాఫీ కావచ్చు, పాత టీ కావచ్చు, మీరు వేసుకునే పాత బట్టలే కావచ్చు, మీరు నిద్ర లేచింది పాత ఇంట్లోనే కావచ్చు, మీకు మెలకు వచ్చి నేను అనిపించింది పాత శరీరమే కావచ్చు, మీ పేరు పాతదే కావచ్చు, మీ ఇల్లు పాతదే కావచ్చు, మీరు చూస్తున్న, గ్రహిస్తున్న, అనుభవిస్తున్న విషయాలన్నీ రొటీన్గా వృత్తి వ్యాపార ఉద్యోగాలతో సహా రాత్రి పడుకునే వరకు అన్ని పాతవే కావచ్చు. కానీ అన్నింటినీ మీరు కొత్తగానే చేస్తున్నారు. మళ్ళీ మెలకువ నేను అన్నప్పుడు ఏంటి, కొత్తగా అనుకున్నారు. పాతనేన్ని మళ్ళీ నేనని కొత్తగా అనుకున్నారు. కొత్తగా గుర్తు చేసుకున్నారు ఈ శరీరం నేనని. కొత్తగా ఈ శరీరాన్ని కదుపుతున్నారు, ఉపయోగిస్తున్నారు, కాలకృత్యాలు తీర్చుకుంటున్నారు. దీనికి కొత్తగా టిఫిన్ పెట్టారు, కొత్తగా ఆహారం తిన్నారు, అన్ని కొత్తవే. కానీ అవి ఇంతకు ముందు నాకు తెలుసు కనుక గుర్తిస్తూ వెళ్ళిపోతున్నా. అందుకని పాతవి అంటే నేను గుర్తించగలిగినవి, కానీ నేను అన్ని కొత్తగానే చేస్తున్నా. జీవించడం అనేది కొత్తగానే జరుగుతుంది. కానీ మరి ఎందుకు అది పాత పడిపోయినట్టుగా ఉంది నాకు అంటే, ఇది నా జ్ఞాపకంలో ఆల్రెడీ ఉంది, ఇంతకు ముందు నాకు తెలుసుది. నేను ఇప్పుడు అనుభవం కొత్తదే. కాబట్టి ఇక్కడ గ్రహిస్తే మళ్ళీ జాగ్రత్తగా ఏంటంటే, ఇవాళ నేను చేసేదంతా మళ్ళీ నా మనసు అయిపోయింది. ఒకవేళ పాతదైతే పాత విషయాలు మళ్ళీ బలపడినాయి, ఎందుకని కొత్తగా చేశాను కాబట్టి. నేను శరీరంతో గ్రహించేది, చూసేది, వినేది ఏదైనా పంచేంద్రియముల ద్వారా గ్రహించేది, చూసేది, చేసేది, తినేది, తాగేది అన్నీ మళ్ళీ ఈరోజు కొత్త మనసు అవుతా ఉంటాయి. లేదంటే ఆ విషయాలు ఇంతకు ముందు అనుభవించినవి నాలోనే ఉన్నాయి. ఆ పాత భార్య, పాత ఇల్లే, పాత మంచమే, పాత దుప్పటే, పాత వాహనమే, పాత శరీరమే, అన్ని పాత వాచ్యే, పాత ఉంగరాలే, పాత సామాన్లే, మొత్తం ఆ పాత వస్తువులే, ఆ పాత ఇడ్లీనే, ఆ పాత చట్నీనే, ఆ పాత కూరలే, ఆ పాత అన్నమే, అయ్యే తిన్నానండి సాయంత్రం వరకు అన్నా. పాత వాటిని ఎలా తింటావు? లేవుగా, మెమరీలో ఉన్నాయి అంతే. జ్ఞాపకంగా వస్తువులు లేవుగా, మనుషులు లేరుగా, పదార్థాలు లేవుగా, మెమరీలో ఉన్నాయి. అంటే ఇప్పుడు మనుషులతో కానీ, వస్తువులతో కానీ, విషయాలతో కానీ నువ్వు డీల్ చేస్తున్నప్పుడు కొత్తవే. దీన్నే జిడ్డు కృష్ణమూర్తి గారు సత్యము నిత్యనూతనము అని చెప్పారు. నాయన పాతవి అని అనుకోబాగా, ఆ మనసులో పడేసుకొని అవన్నీ పాతవనుకొని, అనుభవిస్తున్నాను అనుకొని, ఇప్పుడు తింటున్న కొత్త వాటికి కూడా అనుభవాన్ని ఆస్వాదించకుండా పోతుంది. పాత భార్య కాదు, కొత్త భార్యే. పాత భార్య ఎందుకు ఉంటుంది? భార్యను గుర్తించగలుగుతున్నావు. ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నప్పుడు నీకు సమాధానం చెబుతున్నది కొత్త భార్యే, కొత్త భర్తే. ప్రతిరోజు కొత్త, ఇది కొత్త వస్తువే. ఇప్పుడు అనుభవిస్తున్నావు, మళ్ళీ ఇప్పుడు మాట్లాడుతున్నావు. ఇప్పుడు ఘర్షణ పడుతున్నారు, ఇప్పుడు కొట్టుకుంటున్నారు, ఇప్పుడు తిట్టుకుంటున్నారు, ఇప్పుడు అరుచుకుంటున్నారు. ఇప్పుడు కొట్టిన నొప్పి ఇప్పుడు నొప్పి తెలుస్తుంది. అది పాత నొప్పి కాదు. పాత నొప్పి గుర్తు చేసుకున్న నొప్పి కాదు. పాత సుఖం గుర్తు చేసుకుంటున్న సుఖం కాదు. ఇప్పుడు సుఖాన్ని అనుభవిస్తున్నావు, ఇప్పుడు దుఃఖాన్ని అనుభవిస్తున్నావు, ఇప్పుడు రుచిని అనుభవిస్తున్నావు, ఇప్పుడు వాసనని అనుభవిస్తున్నావు. అందుకని ఇప్పటిలో జీవించు. సత్యము నిత్యనూతనము. మరి పాత అంటే ఏంటండి అంటే, ఏమి లేదు, నేను వాటిని ఐడెంటిఫై చేయగలిగినవన్నీ నాకు పాతవే. అంటే ఇంతకు ముందు నేను నా లోపలేసుకున్నా, నేను ఫలానా మనిషిని, నా శరీరం ఇలా ఉంటుంది, నేను అద్దం ముందు నుంచి ఉంటే నా రూపం ఇవన్నీ నాకు తెలుసు, నాకు తెలుసు, నేను నాకు పాతవాడినే. కానీ నేను నాకు పాతవాడినే అని నా భార్య నాకు బోరు కొట్టినట్టుగా, నా భర్త నాకు బోరు కొట్టినట్టుగా, నా పాత బట్టలు నాకు బోరు కొట్టినట్టుగా, నా పాత చెప్పులు నాకు బోరు కొట్టినట్టుగా, నాకు పాత విషయాలు నాకు బోరు కొట్టినట్టుగా, పాతగా నేను ఎప్పటి నుంచో తింటున్నవన్నీ నాకు బోరు కొడుతున్నట్టుగా, నేను నాకు బోరు కొడుతున్నానా? నేను పాతవాడినేగా. ఎవరి కాళ్ళు మీరు, స్త్రీలైనా పురుషులైనా మీరు మీకు పాతవాళ్లేగా. మీరు మీకు బోరు కొడుతున్నారా? జ్ఞానయుతంగా ఆలోచించినప్పుడు మీకు తెలుస్తుంది ఆ విషయం. అందుకే ఎవరికి వాళ్ళు వాళ్ళ గురించి తెలుసుకోవాలి. నిన్ను నువ్వు తెలుసుకో అన్నారు రమణ మహర్షి. ఒకటే మాట, నిన్ను నువ్వు తెలుసుకో. రమణ మహర్షి అంటే లేటెస్ట్ అంటున్నాం మనం, కానీ ఇదే విషయాన్ని ఇప్పుడు ఇందాక జిడ్డు కృష్ణమూర్తి గారు సత్యము నిత్యనూతనము అని చెప్పారు అన్నాను. ఎవరో ఒకళ్ళు మన టైంలో, అంటే నా టైంలో నేను చూసింది, వాళ్ళని విన్నాను, వాళ్ళ పుస్తకాలు చదువుకున్నాను, మనుషుల్ని చూడలేదు, చదువుకున్నాను, అందులో వచ్చింది. కానీ ఇవన్నీ అనాదిగా మానవ జాతికి అందించబడుతూ చెప్పబడుతూ వస్తున్నవే, వెనక నుంచి ఉన్నవే. ఇప్పుడు కొత్తగా ఎవరో ఆవిష్కరించినవి ఏమి లేదు. కానీ ఆ చెప్పబడుతున్న వాటిని ఆచరించారు వీళ్ళు.
మనల్ని కూడా ఆచరించమని చెబుతున్నారు. కాబట్టి పాతది అనేది లేదు అసలు. నువ్వు పాత భావనతో జీవించినప్పుడు ఇప్పుడు అనుభవించే వాటికి కూడా విలువ లేకుండా చేసుకుంటున్నావు. వచ్చిన ప్రాబ్లం అది. పాత బట్టలు, పండగ రాగానే కొత్త బట్టలు, బర్త్డేకి కొత్త బట్టలు ఉంటే కొనుక్కో, ఎవరొద్దన్నారు నిన్ను. కానీ పాత బట్టలు ఇప్పుడు కొత్తగా ధరించడం ఉండదు. నువ్వు కొత్తగా ఇప్పుడు ధరిస్తున్నావంటే, మళ్ళీ ఉపయోగిస్తున్నావంటే, వినియోగిస్తున్నావంటే ఇప్పుడు నిత్య నూతనము. ఇప్పుడు ఈ నిమిషం జీవించు, పాత నిమిషంలో వెనక్కి వెళ్ళి జీవించడం ఎలా కుదురుతుంది? అది అయిపోయింది. అది అందుకే ప్రజెంట్లో ఉండండి అని చెబుతారు. ప్రజెంట్లో ఉండండి అంటే అది పెద్ద సాధన కాదు. మనసును వెనక్కి వెళ్ళనివ్వకుండా, ముందుకు వెళ్ళనివ్వకుండా ఆపేయటం కాదు. చాలా సహజ సాధన ప్రజెంట్లో ఉండటం అంటే. అయ్యా ఇప్పుడు తింటున్న ఇడ్లీ ఫ్రెష్, ఇప్పుడు కొత్తదే. పాత ఇడ్లీ, పాత చట్నీ అని అనుకోవక్కర్లా. ఇప్పుడు ఆకలి తీర్చుకోవడానికి ఇప్పుడు తింటున్నా. ఇప్పుడు కట్టుకున్న బట్టలు ఇప్పుడు కట్టుకుంటున్న కొత్తవే, ఉతుక్కున్నా చక్కగా వేసుకుంటున్నా. ఎప్పటికప్పుడు ఇప్పటి అనుభవం కొత్తదే. ఇప్పుడు చూసేది కొత్తదే, ఇప్పుడు తినేది కొత్తదే, ఇప్పుడు వినేది కొత్తదే. లేకపోతే పాతదైతే వింటం ఎందుకు అసలు? తింటం ఎందుకు అసలు? పాతదైతే ఆల్రెడీ తినేసేది లోపల ఉంది, ఇంకా తినబాక ఆకలి పుట్టకూడదుగా నీకు. అందుకని పాత అనే భావన మనసులోంచి తీసేస్తే దాన్ని సరిగ్గా అర్థం చేసుకోండి. ప్రజెంట్లో ఉండటం అంటే చాలా మంది అనుకుంటారు చాలా కష్టం అండి బాబు, ఇది అసలు కుదరదు అనుకుంటారు. అసలు ఎంత గారడి, ఎంత పదాల్లోనే ఉంది, మాటల్లో ఉంది, అక్షరాల్లో ఉంది. మీరు పదాలు, మాటలు, అక్షరాలు పట్టుకొని వేలాడబాకండి, భావాన్ని పట్టుకోండి. మనసు అనేది కూడా ఒక పదం అంతే కాదు. మిమ్మల్ని మీరు చూసుకోండి, మనసును పట్టుకోబాకండి. మనసు అనే పదాన్ని వదిలేండి. ఇప్పుడు మాట్లాడుకుంటున్నప్పుడు మీ లోపలికి మీరు వెళ్ళిపోండి. ఈ మాటలు వింటూ మీ అనుభవాన్ని చూసుకోండి. నాకు బోరు కొడుతుంది అంటారు, మా ఇంట్లో కూడా చెబుతారు, మా పిల్లలు కూడా చెబుతారు, అందరూ చెబుతారు. కానీ మీరు నమ్ముతారో నమ్మరో నాకు తెలీదు, నాకు బోరు కొట్టదు. అంటే నా పాత విషయాలు ఏవి నాకు బోరు కొట్టవు, అసలు బోరు కొట్టదు. ఎందుకనంటే నాకు బోరు కొడతలేదు కదా. అసలు బోరు కొడతామంటూ మొదలు పెడితే ఇప్పుడు ఆ పాత ఇడ్లీ ఓకే, ఎన్నిసార్లు తిన్నాను, ఈ పాత దోశ ఎన్నిసార్లు తిన్నాను, ఇప్పుడు వెరైటీ టిఫిన్ అయితే బాగుంటుంది. సరే ఓకే, మార్చుకు తిను, తప్పేమీ లేదు. కానీ అది నాకు ఇష్టం లేదు, అది నాకు బోరు కొడుతుంది, అది నాకు దుఃఖమైంది, అది నాకు కష్టమైంది, అది నాకు బాధ అయింది అని అలిగి భోజనాలు మానేసి, టిఫిన్లు మానేసి, ఘర్షణలు పడుతుంది. చిన్న చిన్న విషయాలుగా జీవితంలో ఘర్షణ పడుతూ ఉంటారు. మూర్ఖులు, మూఢులు, అజ్ఞానులు. అదాన్ని విషయాసక్తి అన్నారు. ఇంద్రియ లోలురు అంటే వాళ్ళే. ఇంద్రియ లోలురు అంటే తాగుబోతులు, తిరుగుబోతులు అనుకోబాకండి. ఆ తినే టైంకి అక్కడ ఏదుందో దాన్ని ఆనందంగా ఆస్వాదించి తినే వాళ్ళందరూ కూడా సహజ జీవితం జీవిస్తున్న వాళ్ళు. దానికి మీరు మునులవక్కర్లా, ఋషులవక్కర్లా, తపస్సు చేయక్కర్లా. అలాగే అనుభవించే టైంకి ఇప్పుడు స్త్రీ భార్యాభర్తలు ఉన్నారు, శారీరక కోరిక భావం కలిగింది. అనుభవించే టైంకి మన భార్య మన భర్త ధర్మపరమైన శారీరక అనుభవాన్ని తీర్చుకున్నాను. వాళ్ళు మామూలు మనుషులు, వాళ్ళే మునులు, ఋషులు, యోగులు అవ్వక్కర్లా. అలాగే కట్టుకునే టైంకి అప్పుడు నాకు రెడీగా ఏమున్నాయో బట్టలు, చక్కగా ఉతుకున్న బట్టలు కట్టుకున్నాను. వాళ్ళు సామాన్య మనుషులు, దానికి మీరు ఋషులు, మునులు, యోగులు అవ్వక్కర్లా. అలా ఉన్నదానితో తృప్తిగా ఉండండి అనేదే ప్రజెంట్లో ఉండటం. అన్నీ ఒకటే. ప్రజెంట్లో ఉండండి అంటే, ప్రస్తుతంలో ఉండండి అంటే చాలా మంది అనుకుంటారు ఇదేంటి వెనక్కి ఆలోచన వెళ్లకుండా, ముందుకు ఆలోచన వెళ్లకుండా మనసును ఆపటం అసలు కుదురుద్దా అండి? ఎంతమంది అడిగారు ఇది. ఒరే నాయన, మనసు యొక్క లక్షణం వెనక్కి ముందుకు వెళ్ళటం, దాన్ని ఆపటం ఎవరికే కుదరదు. నీకే కాదు, ఎవరికే కుదరదు ప్రపంచంలో. కానీ మరి ప్రజెంట్లో ఉండండి అంటే అర్థం ఏంటి అంటే, ఒరే ఆ మనసు వెనక్కిపోయింది అంటే అర్థం ఏమీ లేదు. నిన్ను నువ్వు గుర్తించావు. మొదటి మెలకువ ఏంటి? నేనులో ఇప్పుడు నువ్వు ఎవరో పాత నేనేగా, లేచింది నువ్వేగా. నువ్వు ఎప్పటి నుంచో ఉన్నావు కదా. నేను ఫలానా, నా పేరు. ఎవరైనా అంతేగా, స్త్రీ అయిన పురుషుడైనా నిన్ను నువ్వు గుర్తించావుగా. నువ్వు నీకు బోరు కొడుతున్నావా? నువ్వు పాత నేనేగా, నువ్వు పాతోడివి, పాత దానివేగా. నీకు నువ్వు బోరు కొడుతున్నావా? నీకు నువ్వు బోరు కొట్టినప్పుడు నీకున్నటువంటి విషయాలు ఎందుకు బోరు కొడుతున్నాయి? నీ పాత వాహనం ఎందుకు బోరు కొడుతుంది? నీ పాత చెప్పులు ఎందుకు బోరు కొడుతున్నాయి? నీ పాత వస్తువులు ఎందుకు బోరు కొడుతున్నాయి? నీ పాత బట్టలు ఎందుకు బోరు కొడుతున్నాయి? ఆఖరికి జీవిత భాగస్వామి కూడా బోరు కొట్టి పక్కోళ్ళంక, ఎదురోళ్ళంక, వాళ్ళంక, ఇళ్ళంక ఎందుకు చూస్తున్నారు ఎదురు చూపులు? అంటే
పాతది ఇది అని మీరు మనసులో ముద్ర వేసేసుకొని సహజ ప్రక్రియని నాశనం చేసేసుకున్నారు. ఇది గ్రహించినటువంటి మహాత్ములు చెప్పారు, నాయన పాతది కాదది, నువ్వు ఆల్రెడీ తెలుసుకున్నది. అది తెలుసుకోకపోతే నువ్వు గుర్తించడం కుదరదు. నిన్ను నువ్వు మెలకువలో గుర్తిస్తున్నావు అంటే నువ్వు నీకు తెలుసు, నీ పేరు నీకు తెలుసు, నీ రూపం నీకు తెలుసు, నీ ఇల్లు నీకు తెలుసు, నీ వాళ్ళు నీకు తెలుసు, ఆ వస్తువులు నీకు తెలుసు. ఇప్పుడు అది ఇడ్లీ అని గుర్తించలేదానికి ఎలా తింటావు? అది దోశ అని గుర్తించలేదానికి ఎలా తింటావు? అసలు ఆ తినే ప్రాసెసే గుర్తించలేదనుకో, చేత్తో తుంపుకొని నోట్లో పెట్టుకొని నవిలి మింగాలని గుర్తులేదనుకో, ఎలా తింటావు? ప్రాసెస్ తెలియపోతే ఎలా తింటావు? మీరు చాలా మంది చూడండి పిచ్చోళ్ళు అయిపోతారు. అంటే మనసు లేకపోవటం కాదు, పిచ్చోడికి మనసు ఉంది కానీ క్రమశిక్షణ కోల్పోయింది. అది మన మానవ జీవితంలో సహజంగా మనం ఎలా జీవిస్తామో ఆ విధానాన్ని కోల్పోయింది. పిచ్చి అంటే ఏంటి? ఎలా పడితే అలా పనిచేస్తుంది. అది ఎలా పనిచేస్తుంది అనే దానికి ఇంకా విధానం లేదు. ఇప్పుడు మనం టిఫిన్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని ఆ ప్లేట్లోంచి ఒక ఇడ్లీ ముక్క తుంపుకొని చట్నీ నంచుకు తింటున్నాం అనుకోండి, అది సహజ పద్ధతి. కొంచెం నీట్గా అక్కడ మంచినీళ్ళ గ్లాస్ పెట్టుకొని. ఇప్పుడు పిచ్చోడు అనుకోండి, సపోజ్ మీరు ప్లేట్లో పెట్టి ఇడ్లీ మీరు ఇచ్చారు, ఆ చట్నీ నంచుకొని తినాలి, వాడు ఆ ఇడ్లీ ముక్క తింపి మంచినీళ్ళల్లో నంచుకొని తింటున్నాడు. ఏం చేయాలి? లేదా మంచినీళ్ళు సాంబార్లాగా ఇడ్లీలో పోసేసి పిసికేసుకొని, వాడికి ఎప్పుడో సాంబార్ గుర్తుంది, మంచినీళ్ళు పిచ్చెక్కింది, మంచినీళ్ళే సాంబార్లో అనిపిస్తుంది, వాడికి పిసికేసుకు తింటున్నాడు. అదేంటి అలా తింటున్నాం అంటాం మనం. లేదా అసలు ప్లేట్ తీసేసాడు, ప్లేట్ తీసేసి కింద నేల మీద పెట్టుకొని తినేస్తున్నాడు. మీరు పిచ్చోళ్ళు చిత్ర విచిత్రాలు చేస్తారు చూడండి. అంటే ఏంటి? సిస్టమేటిక్ విధానం తప్పిందంతే. పిచ్చండి, మనసు అక్కడే ఉంది. కానీ మానవుడు జీవించవలసిన జీవన విధానంలో వాడు ఎలా తినాలి, ఎలా తాగాలి, ఎలా నడవాలి, ఎలా ఉండాలి అనేటువంటి విషయాలు పోయినాయి. అటు ఇటు అయిపోతుంది. క్రమశిక్షణ పోయింది. క్రమశిక్షణగా నడిపే సెన్సార్ బోర్డు పోయిందా, అది మిగిలినవన్నీ ఉన్నాయి అక్కడ. అందుకని ఏం చేస్తాడో తెలియదు, ఏది ఎలా తింటాడో తెలియదు, ఇస్తే ఏం చేస్తాడో తెలియదు. ఇప్పుడు ఇస్తే మన మీద ఇసురు కొడతాడేమో తెలియదు, లేదా తీసుకొని తింటాడేమో తెలియదు. ఇప్పుడు తీసుకొని తిన్నాడు కదా అని రేపిస్తే మన మీద ఇసురు కొట్టవచ్చు, లేదా నేలకేసి కొట్టవచ్చు. అలా బోల్డ్ మంది పిచ్చోళ్ళు నాకు తగిలేరు అసలు. అంటే విషయానికి చెబుతున్నా, అప్పుడు కూడా మనసు ఉంది కాదు, పిచ్చి మనసు ఉంది. పిచ్చి మనసు అంటే ఏంటి? జీవించవలసిన జీవన విధానంలో ప్రపంచంలో మనం ఏర్పరుచుకున్నటువంటి విధానం మనుషులు ఎలా జీవిస్తున్నారో అలా జీవించట్లేదు, గందరగోళంగా ఉంది అంతే. కాబట్టి ఇక్కడ పాతది అనే పదం తీసేయండి. అసలు పాతది లేదు. నాకు ఎప్పుడు నూతనంగా ఇప్పుడు నిద్ర లేచాను, నూతనంగా నిద్ర లేచినాక ఏం చేస్తాను? నూతనంగా కాలకృత్యాలు తీర్చుకోవాలి. ఇప్పుడు అదే లేదండి పాతదేనండి కాలకృత్యాలు అంటే అది పాతది మెమరీ. ఇప్పుడు నువ్వు వెళ్ళి తీర్చుకోక్కర్లా. ఇంకా పాతది నిజమైతే ఇప్పుడు నువ్వు కాలకృత్యాలు తీర్చుకోక్కర్లా, మొహం బ్రష్ చేసుకోక్కర్లా, మొహం కడుక్కోక్కర్లా, స్నానం చేయక్కర్లా, ఏం చేయక్కర్లా. ఎందుకని పాతదంతా నిన్ను బతికించేస్తుంటే, పాతది నీడలా ఉంది, నువ్వు గుర్తించడానికి అనువుగా ఉంది. మరి పాతది వద్దా? పాతది అవసరం లేనప్పుడు ఇప్పుడు అన్ని కొత్తగా చేయాలి, మళ్ళీ కొత్తగా అనుభవించాలి అన్నప్పుడు ఎందుకండి పాతది లోపల గుర్తుండటం? అంటే గుర్తుండకపోతే ఎలా చేస్తావు? రోజు నేర్చుకుంటావు అన్నీ. పసితనం నుంచి నేర్చుకుంటూ వచ్చావు, ఇవన్నీ మొత్తం నేర్చుకున్నావు, నీకేమీ తెలీదు. అసలు బ్రష్ అంటే తెలియదు, నీకు చెప్పారు బ్రష్ అని 100 సార్లు, దాని మీద పేస్ట్ వేసి ఇలా తోముకోవాలని వాళ్ళు తోమి నీకు నేర్పితే, అసలు వాళ్ళు తోమి బ్రష్ చేసుకోవడం నేర్పడానికి నీకు సంవత్సరాలు పెట్టింది, ముందు వాళ్ళు తోమారు. అలా ప్రతి విషయం తినటం తాగటం అన్నీ నేర్చుకున్నావు అంతే. నడవటం మొత్తం నేర్చుకున్నవే. ఎందుకంటే తల్లి గర్భంలోంచి బయటకు వచ్చినప్పుడు అలా పడి ఉన్నావు అంతే, ఇంకా నీకేమి రాదు. అక్కడి నుంచి సమస్తం నేర్చుకున్నావు నువ్వు. సమస్త నీ కదలికలన్నీ నేర్చుకున్నాయి, నువ్వు అనుభవించేవన్నీ నేర్చుకున్నావు, నువ్వు చూసేవన్నీ నేర్చుకున్నవే, నువ్వు చేసేవన్నీ నేర్చుకున్నవే, నువ్వు అనేవన్నీ నేర్చుకున్నవే, నువ్వు తినేవన్నీ నేర్చుకున్నవే, నువ్వు కావాలనుకుంటున్నవి నేర్చుకున్నవే, నీ నుంచి వ్యక్తీకరింపబడేవి నేర్చుకున్నవే. అలా ఇవన్నీ లోపల గుర్తులేవు అనుకో, అసలు నిన్ను నువ్వు ఎలా గుర్తిస్తావు? నిన్ను గుర్తించలేవు కదా.
ఇది ఇల్లని, ఇది పొలం అని, ఇది పుట్రని, ఇది చెట్టు అని, ఇది గట్టు అని, ఇది జంతువు అని, ఇది పెన్ అని, ఇది పెన్సిల్ అని, ఇది ప్లేట్ అని, ఇది తిండి అని, ఇది బట్ట అని తెలియాలి కదా నీకు. ఆ గుర్తుండే ప్రాసెస్ పేరు మనసు. మనసులో మొత్తం అన్ని పోవక్కర్లా, అన్ని పోకూడదు. పోతే అయితే అస్తవ్యస్తత అయితే పిచ్చోళం అయిపోతాం. మొత్తం మనసు ఆగిపోతే నిద్రాస్థితికి వెళ్తాం, లేదా సమాధి స్థితిలో ఆపుకోవచ్చు, లేదా మొత్తం మనసు ఆగితే అసలు ఏం చేయాలో తెలియదు, కోమాలోకి వెళ్ళిపోయినట్లు లెక్క. ఇంకో చోట కూడా మనసు ఆగిపోద్దు కోమాలో ఉన్నవాడికి. కోమాలో ఉన్నవాడికి స్పృహ తెలియట్లేదు. కోమాలోకి పోయాడంటే ఏంటి తెలియట్లేదు, స్పృహ తెలియట్లేదు, తానెవరో తనకే తెలియట్లేదు. అది కోమాలోకి పోయారు. శరీరం అక్కడే ఉంది, చావలేదు. ఆ స్థితిలో కూడా మనసు పనిచేయదు అక్కడ. ఇప్పుడు అలా మనకి మెలకువలో ఒకవేళ మనసు ఆగితే ఏమైందంటే కోమాలోకి వెళ్ళిన స్థితి వస్తుంది, లేదా నిద్రాస్థితి వస్తుంది. ఏదో ఒకటి ఊహించుకోండి, అన్నీ ఒకటే. నిద్రాస్థితి, కోమాస్థితి, సమాధి స్థితి అన్నీ ఒకటే. ఇక మరణ స్థితిలో శరీరమే లేదు కంటే అసలు గొడవ లేదంటున్నా. మనసు ఉందో లేదో అవసరం కూడా లేదు, ఎందుకంటే శరీరం ఉంటే కదా దాంతో బతకాలి. దాంతో బతికితే కదా మనుషులతో ప్రాబ్లమ్స్ ఇవన్నీ, బాధలు, సుఖాలు, దుఃఖాలు. అందుకని ముందు నిర్ధారణ చేసుకోండి. మనసు అనే పదం వాడేవాకండి, మీ గురించి మీరు తెలుసుకోండి. మనసు అంటే నేను ఎందుకు ఆ సిస్టమ్ సృష్టి ఈ శరీరానికి పెట్టింది అంటే, నేను జీవించాలంటే నాకు అన్ని గుర్తుండాలి. ముందా గుర్తుండటం నేను నాతో మొదలవ్వాలి. నేను నాకు గుర్తుండాలి, నావన్నీ నాకు గుర్తుండాలి, నేను చేయగలిగినవి తెలుసుకున్నవన్నీ నాకు గుర్తుండాలి. అప్పుడే నేను జీవించడం కుదురుద్ది. మళ్ళీ ప్రతిరోజు లేచి నేను ఎలా నడవాలి, ఎలా బ్రష్ చేసుకోవాలి, అసలు ఎలా ఏం చేయాలి, నాకేం గుర్తు రావట్లేదు అంటే ఎలా జీవిస్తాం? జీవించలేం మనం. అందుకని జీవించటానికి అనువుగా మనకు సృష్టించిన వ్యవస్థ అది మనసు. ఇప్పుడు అందులో స్పెసిఫై చేసుకోండి. మనసు ఆగటం అంటే ఏంటి? బాధించేవి నాకు అక్కర్లేదు, నేను కానీ వదలలేకపోతున్నాను. ఓ తాగుబోతు ఆయన తాగుతూ ఉంటాడు, మళ్ళీ గుర్తొచ్చి తాగాలనిపిస్తుంది, కానీ తాగితే ఆరోగ్యం పాడైపోతుంది. తప్పు, ఈ తాగుడు కోసం డబ్బులు రకరకాలుగా మోసాలు అన్యాయాలు చేస్తున్నాను, ఇంట్లో ఉన్న కొట్లు ఆకుపోతున్నాను, తాగినాక పని చేయలేకపోతున్నాను, జీవితం పాడైపోతుంది, కుటుంబం పాడైపోతుంది, పిల్లలు పాడైపోతున్నారు, అయినా ఈ వ్యసనాన్ని మానలేకపోతున్నాను అన్న వ్యక్తి ఏమండి నా మనసు ఎప్పుడు ఆగుద్ది అంటాడు. ఎగురువుల దగ్గరకు పరిగెత్తాడు. నాయన, నువ్వు తాగుడికి బానిసైంది నువ్వు, అలవాటు చేసుకుంది నువ్వు, మానాల్సింది నువ్వు. దానిని చెడుని నీ ఏంటో గుర్తుంచుకొని ఆ విషయాన్ని ఎలా మానాలి అనే దానికి ఒక ప్రణాళిక రచించుకొని నువ్వు ప్రయత్నించదు. తాగుడా, సిగరెట్టా, జోదమా, వ్యభిచారమా, ఎటువంటి తప్పులైతే కొందరు కోపం, కొందరు ఈర్ష్య, కొందరు అసూయ. అసలు కొందరు మన మాట మొదలు పెట్టగానే కట్ చేసేసి వాళ్ళు మాట్లాడేస్తుంటారు. మనం మాట్లాడినవారు అసలు మనం ఏం చెబుదాం అనుకుంటున్నామో ఎప్పటికీ పూర్తి అవుతుంది. అలా జీవితకాలాలు ఇళ్లలో అలా కొనసాగిపోతూనే ఉంటాయి. భార్య ఏదో చెబుదామని అంటది, మిగిలినంతా ఈయన మాట్లాడేస్తాడు. భర్త ఏదో చెబుదామని అంటాడు, మిగిలినంతా మాట్లాడేస్తుంది. అసలు ఏం చెప్పబోతున్నాడో పూర్తిగా వినే ఓపిక ఎవరికి లేదు ప్రపంచంలో. అలా నేనేదో గొప్ప అనుకోబాకండి, నేను ఇవన్నీ చెబుతున్నానంటే ఆ లక్షణాలు నాకుండా పెట్టా. అసలు ఎవరు చెబుతున్నా లక్షణాలు తెలిసిన వాళ్ళు, అనుభవించిన వాళ్ళగా చెబుతారు. ఎదుటి వాళ్ళ ద్వారా వీళ్ళన్నా పడి ఉండాలి, లేదా వీళ్ళు అలా ప్రవర్తించన్నా ఉండాలి. ఈ రెండు వాళ్ళ అనుభవంలో ఉన్నవే ఎవరైనా చెప్పగలరు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఒక వ్యక్తి విషయం చెబుతున్నాడు అంటే అది అతనికి తెలుసు, అది అతని గుణమైన స్వభావం అయినా అయి ఉండాలి, లేదా అటువంటి గుణాలు స్వభావాలు అతని మీద దాడి చేసి ఉండాలి, అతనైనా ఆమెైనా. ఇంతే. తల్లిదండ్రులు, పిల్లలు అందరూ ఎవరో ఒకళ్ళు చెప్పబోతుంటే వాళ్ళని ఆపేసి వీళ్ళు చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటారు. అది ఒక దురలవాటు, అందరికీ ఉంటుంది అది. వ్యసనాలంటే మీరు పెద్ద పెద్ద అనుకోబాకండి, మన నిత్య ప్రవర్తనే మనకు ఘర్షణగా ఉంది. నన్ను అసలు చెప్పనివ్వట్లేదు, నన్ను అసలు మాట్లాడనివ్వట్లేదు, నాకు అసలు స్వేచ్ఛ లేదు, మీ అందరూ ఆగిపోండి, అలా నిశ్శబ్దంగా ఉంటే. ఇప్పుడు నేను స్టేజ్ మీద ఉపన్యాసకుడు మాట్లాడినట్టు మాట్లాడతానంటూ ఉంటారు కొంతమంది ఇంట్లో వాళ్ళు. ఆగిపోండి, మీ అందరూ నన్ను డిస్టర్బ్ చేయకండి, నేను చెప్పేదేనండి అని ముందు వీళ్ళు ఉపన్యాసంలో చెబితే వాళ్ళందరూ ఆగిపోవాలి ఏదో పూర్తయ్యే వరకు. అలా కొంతమంది ఉంటారు. ఇవన్నీ మనం ఆలోచించుకుంటూ జీవించాలి జాగ్రత్తగా. ఇవన్నీ బాధలే రోజు మనకి, ప్రతినిత్యం బాధే. మనం మాట్లాడబోతుంటే ఆపేస్తే బాధ కదా, అసలు మనం ఏం చెబుతాం వినకుండా వాళ్ళు ఇంకోటి చెప్పేస్తుంటే బాధ కదా, మనం చెప్పింది ఎప్పుడు కాదంటే బాధ కదా. ఇలా అన్నీ ఉంటాయి జీవితంలో. అందులో బాధలు మనకొద్దు, కానీ బాధలు మనకొద్దు అంటే ఎలా?
మనసుకు మననం అయిపోయిందిగా. బాధలన్నీ చుట్టూ మనవాళ్ళతోనే, మన సొంత వాళ్ళతోనే, మనకు తెలిసిన వాళ్ళతోనే, తెలిసిన వాడితోనే. డబ్బు తెలుసు, సరిపోయినంత డబ్బు లేకపోతే బాధ. మరి సరిపోయినంత అంటే నువ్వు సంపాదించుకోవాలి, కానీ ఎవడు తెచ్చిస్తాడు నీకు? ఎవడు తెచ్చిస్తాడు? చాలా మంది పిల్లలు తల్లిదండ్రులను అంటూ ఉంటారు, నువ్వు సంపాదన ఎక్కువ సంపాదిస్తే పోయేదని. చాలా మంది భార్యలు భర్తలను అంటూ ఉంటారు, ఎక్కువ సంపాదించా. చాలా మంది భర్తలు భార్యల్ని తెమ్మంటా ఉంటారు, పుట్టింటికి వెళ్ళి పట్టుకురాని. ఈ మధ్య ఇద్దరు ఉద్యోగాలు చేసుకుంటున్నారు కంటే ఇద్దరు ఎక్కువ కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. ఎక్కడ దొరుకుద్ది ఎక్కువ? ఎవరికి ఎక్కువ దొరుకుద్ది? దొరికితే అందరికీ, ప్రపంచంలో అందరికీ ఎక్కువే కావాలి. సత్యాన్ని అర్థం చేసుకో, నీకున్న స్థితి గతి, దాన్ని బట్టి హాయిగా తృప్తిగా ఉండు. ప్రజెంట్లో ఉండటం అంటే అది. ప్రజెంట్లో ఉండటం అంటే మనసుని భవిష్యత్తులోకి వెళ్ళి ఊహించకుండా, లేదా గతంలోకి వెళ్ళి ఆలోచించకుండా మనసును ఆపేయటం కాదు. ఆగదశలది. గతాన్ని ఎందుకు గుర్తు చేస్తుంది అంటే ఇప్పుడు జీవితానికి అవి అనుభవాలుగా పనికొస్తాయి, పాఠాలుగా పనికొస్తాయి. అందుకని గతాన్ని గుర్తు చేస్తుంది. భవిష్యత్తుకి వెళ్ళి ఎందుకు ఊహిస్తూ ఉంటుంది మనసు అంటే, భవిష్యత్తులో నువ్వు జీవించాలి కాబట్టి జాగ్రత్తగా జీవించు. ఇదిగో ఇప్పుడు ఈ గతంలో ఈ తప్పులు చేసాం, ఇప్పుడు ఈ చేస్తున్నాం, గతంలో ఈ పనులు చేసాం, ఇప్పుడు ఈ పనులు చేస్తున్నాం, దీనివల్ల భవిష్యత్తు ఎలా ఉంటుందో చూడు, ఆలోచించని భవిష్యత్తు ప్రణాళికను చూపిస్తుంది. మనం ఇప్పుడే చచ్చిపోవట్లేదని. అది చూపించకపోతే నీకు అసలు అర్థం కాదు. భవిష్యత్తు ఆలోచన రాకపోతే నువ్వు అసలు రేపటి కోసం ఎలా బతుకుతావు? నువ్వు రేపు బతుకుతావు కదా. అలాగే గతం తెలియకపోతే, వెనకేం చేసి వచ్చావో తెలియకపోతే ఇప్పుడేం చేయాలి, రేపేం చేయాలి ఎలా తెలుస్తుంది నీకు? అందుకని మనసు ఇప్పుడు గతానికి భవిష్యత్తుకి వెళ్తుంది. గతంలోకి వెళ్ళి ప్రజెంట్లోకి వస్తుంది, ప్రజెంట్లోంచి భవిష్యత్తులోకి వెళ్తుంది, భవిష్యత్తులోంచి ప్రజెంట్లోకి వస్తుంది. అలా తిరుగుతూ ఉంటుంది అది. దాంట్లో అన్నీ నిన్ను ఇబ్బంది పెట్టేవి కావు. భవిష్యత్తులోకి వెళ్ళింది అంటే అర్థం ఏంటంటే నువ్వు ఇంకా బతుకుంటావని చెబుతుంది అది. గతంలోకి వెళ్ళింది అంటే అర్థం ఏంటి, నువ్వు అంటే ఇలా బతికేవు నువ్వు అని చెబుతుంది అది. కానీ మనం అందులో పట్టుకున్న వేలాడుతున్న విషయాలు ఏంటి? మనని బాధ కలిగించే వాటిని పట్టుకు వేలాడుతున్నాం, లేదా బాగా సుఖకరమైన వాటిని పట్టుకొని వేలాడుతూ ఇవన్నీ జీవితం అంతా ఉండాలనుకుంటున్నాం. అలా ఎలా కుదురుతుంది? అలా కుదరదు. అది దుఃఖమైంది. ముందు విషయాన్ని తెలుసుకోండి. అసలు పాతది అనే పదాన్ని జీవితంలో తీసేయండి, అన్ని కొత్తగా కనబడతాయి. ఎందుకో తెలుసు, మీరు కొత్తగానే అనుభవిస్తున్నారు. ఇప్పుడు మీకు మెలకు వచ్చింది, పడుకొని లేచారు, మీకు మెలకు వచ్చింది. ఇప్పుడు నాకు 55 ఏళ్ళు, మీకు ఎన్నేళ్ళు అయితే అని అనుకోండి. ఇప్పుడు మెలకు వచ్చి మీరు పడుకొని లేచినప్పుడు కొత్తగా లేచారా పాతగా లేచారా ఒకసారి ఆలోచించుకుని చాలు. ఇది జ్ఞానము అంటే, ఆధ్యాత్మికత అంటే ఇది. ఇప్పుడు పాతగా లేచాను అనుకునే భావనలో ఉన్న వాళ్ళందరూ ఏడుస్తా, నిస్పృహగా, నిరాశగా, ఏ ఆసక్తి లేకుండా నిర్వేదముగా అలా లేస్తారు అంతే. జిడ్డు మొహాల్లాగా లెగిసి ఆ రోజు రొటీన్ జీవితం అన్నట్టు బతుకుతారు. ఎందుకంటే నీ భావన పాత భావన పెట్టుకున్నావు. ఒరే నాయనా, అమ్మ, తల్లి, పాత భావన అనేది నువ్వు నీకు గుర్తుండటానికి నీ మనసులో ఏర్పాటు చేయబడిన వ్యవస్థ తప్ప నువ్వు కొత్తగానే లేచావు. నువ్వు లేవలేదంటే చచ్చిపోయావని అర్థం కాదు. లేచావు, మళ్ళీ కొత్త రోజు ఇవ్వబడింది, కొత్త జీవితం ఇవ్వబడింది. నీకు నిద్ర నుంచి మెలకు కొత్త రోజు, కొత్త జీవితం, మొత్తం కొత్తదే, అంతా సరికొత్తదే. నువ్వు కొత్తగా లేచావు, లేదా అక్కడ ఆగిపోయి ఉంటే ఢామ్ మరణం. అది ఒక రోజు వస్తుంది, కంగారు పడక్కర్లా. మనం ఇప్పుడు కొత్తగా లేచాం, నేను కొత్తగా మేల్కొన్నాను, ఇప్పుడు అన్ని కొత్తగా చేస్తాను. ఆ నిరుత్సాహం, నిర్వేదం ఇవన్నీ ఎందుకు నీకు? హుషారుగా లే. మెలకు అనేది హుషారుగా లే. కొత్తగా లేచావు, కొత్తగా మాట్లాడతావు మీ వాళ్ళతో, వాళ్ళందరూ మీ వాళ్ళే, కానీ కొత్తగా లేచావు. ఇప్పుడు నువ్వు లేవకపోతే రాత్రి అందరూ పడుకున్నారు, అయిపోయింది, పాతది నిన్నటిది అయిపోయింది. నిన్నంతా నిద్రతో సమాప్తం, అది చచ్చిపోయింది. ప్రతిరోజు నిద్రతో పాతది చచ్చిపోతుంది. మళ్ళీ కొత్తదాన్ని అనుభవిస్తున్నావు. ఇప్పుడు కొత్త జీవితం, మళ్ళీ కొత్తగా నిద్ర లేచావు. కాకపోతే అదే శరీరంతో లేచావు, అదే ప్లేస్లో లేచావు, అదే మనసుతో లెగుస్తావు. మరణం తర్వాత జన్మ మారిపోతుంది, కొత్త జన్మ వస్తుంది. అప్పుడు నీకు ఇవేం గుర్తుండవు. ఇప్పుడు ఈ గుర్తుండని ప్రాసెస్ ఒకవేళ జీవితంలో పెట్టారు అనుకుందాం, అది కూడా ఊహిద్దాం, ఒకసారి ఆలోచిద్దాం. ఇప్పుడు మనకు కొత్తగా అన్ని కొత్తగా కావాలి, కొత్త బట్టలు కావాలి, కొత్త వస్తువులు కావాలి, కొత్త తినాలి, అన్ని కొత్తగా కావాలి. ఆ పాత పెళ్ళం, పాత మొగుడు పైకి చెప్పగానే లోపల బోరు కొడుతూ కొత్త వాళ్ళని కిటికీ సందుల్లోంచి రోడ్ల మీద అలా నోరు తెరిచి చూస్తూ ఉంటాం, సొంత ఖర్చుకుంటా. అందరికీ ఉన్న దరిద్రాలు ఇవి.
ఇది ఒక్కసారి మనం అనుకున్నట్టుగానే నిరంతరం కొత్త కోరుకుంటున్నారు కదా అని ఆ భగవత్ శక్తితో, సృష్టి శక్తితో, విశ్వశక్తితో రాత్రి నిద్రలో మొత్తం మర్చిపోయేట్టు చేసేసింది. పొద్దున్నే లేచేటప్పుడు నీకేం గుర్తులేదు, కొత్తగా జీవించు. ఇప్పుడు నీకెవరో నువ్వు తెలీదు, అసలు నీకెవరో తెలియదు. ఇప్పుడు కొత్తగా జీవించు, నీ పేరు నువ్వే పెట్టుకో, నువ్వెవరో నీకు చెప్పుకో, ఓ పేరు పెట్టుకో. ఎవరో ఎక్కడెవరో ఎవరికి తెలియదు, ఈ ఇంట్లో ఎందుకున్నారో తెలియదు, ఎంతమంది ఎందుకున్నారో తెలియదు, అసలు ఈ ఇల్లు ఎవరిదో తెలియదు, ఏమీ తెలియదు. ఇక కొత్తగా ఒక్కసారి ఆలోచించండి, అలా జీవితం కుదురుతుందా? జీవితం కంటిన్యూటీ ఉండటం కోసం నీకన్నీ తెలిస్తేనే జీవించటం కుదురుతుంది అనే విషయం సృష్టి శక్తికి, విశ్వశక్తికి తెలుసు కనుక, నీలో ఉన్న ప్రాణశక్తికి తెలుసు కనుక నిన్ను ఇబ్బంది పెట్టకుండా నీకు అద్భుతమైన సౌకర్యం ఇచ్చింది. ఏంటంటే నువ్వు నిద్రపోయి లెగిచినా అన్నీ నీకు గుర్తుండేలా. కానీ నువ్వు లేచింది కొత్తగానే, ప్రతిరోజు కొత్త జన్మే, కొత్త జీవితమే, కొత్తగా జీవిస్తున్నావు. పాత పెళ్ళం, పాత మగుడు, పాత పిల్లలు, పాత వస్తువులు అలా భావించుకో. ఆ భావనే నీలో ఆ పాత అనే దరిద్రాన్ని చుట్టేసింది. నువ్వు కొత్తగా అనుభవిస్తున్నా కూడా అనుభవాన్ని పొందలేకపోతున్నావు, నూతనత్వాన్ని తీసుకోలేకపోతున్నావు. ఇంకా నూతనత్వం కోసం బరుగులు తెస్తున్నావు, బోరు కొడుతుంది అంటున్నావు. నాకు అసలు ఏది బోరు కొట్టదో, ఎందుకంటే సత్యం అర్థమైంది. సత్యము నిత్య నూతనము. ఒకవేళ బోరు కొడితే నాకేమీ బోరు కొట్టదని ఎందుకన్నానంటే, ఒకవేళ బోరు కొడితే ఏం బోరు కొట్టాలో తెలుసా? ముందు నాకు బోరు కొట్టాలి. నేనే పాతోడే మళ్ళీ నిద్ర లేచాడు. నా శరీరం నాకు బోరు కొట్టాలి, నేనే నాకు బోరు కొట్టాలి. నాకు బోరు ఎందుకు కొడతాను? నేను తినే నాకు బోరు కొడతాయి, నేను కట్టుకునే నాకు బోరు కొడతాయి, నేను అనుభవించే నాకు బోరు కొడతాయి. ఇంకా చెబితే నా పెళ్ళం నాకు బోరు కొడుతుంది, పక్కింటోడి పెళ్ళం, ఎదురింటోడి పెళ్ళం అందంగా కనబడతా ఉంటారు. మళ్ళీ వాడి పెళ్ళం బోరు కొడతా ఉంటుంది, ఆవిడకి ఆయన మొగుడు బోరు కొడతా ఉంటాడు, వాళ్ళకి ఎదురింటోళ్ళు బోరు కొత్తగా కనబడతా ఉంటారు. ఇదే కాదు. జాగ్రత్తగా ఆలోచించుకోండి, మనసుని పరిశీలించుకుంటే సత్యం అంతా మనలోనే ఉంది. సత్యము నిత్య నూతనము. నిత్య అంటే ప్రతిసారి, ప్రతిరోజు మెలకు వచ్చిన ప్రతిసారి అది నూతనమే. ఎందుకని నేనే లేచాను, కానీ కొత్తగా లేచాను. కొత్తగా లేచినాక మళ్ళీ పుట్టిన పసిబిడ్డకి అన్ని నేర్పుకుంటూ వచ్చినట్టు, బారసాలని పేర్లు పెట్టి అన్ని చేసుకుంటూ వచ్చినట్టు ప్రతిరోజు నీకు కొత్త పేర్లు ఎవరు పెడతారు? ప్రతిరోజు నువ్వు కొత్తగా ఎలా జీవించగలుగుతావు? ఎలా కుదురుతుంది? అసలు పసిబిడ్డగా ఇంత దూరం రావడానికే 3 సంవత్సరాలు పెట్టింది అసలు ఇవన్నీ నీకు తెలియటానికి. అలాంటిది మళ్ళీ ప్రతిరోజు అయితే అసలు జీవితం ఎలా సాగుద్ది? అందుకని సృష్టి చేసిన అద్భుతమైన ఏర్పాటు గుర్తుండేలా. గుర్తుండటాన్ని పాతవనుకోబాక, పాతవి కాదు, ఇప్పుడు కొత్తగానే అనుభవిస్తున్నావు. అందుకని జ్ఞానము కలిగినటువంటి వాళ్ళు ఎవరైనా సరే ప్రతి విషయాన్ని ఎంతో ఆస్వాదనతో, ప్రేమతో తీసుకుంటారు. అందుకే మహాత్ముల ఆధ్యాత్మికతలో ఏం చెప్పారంటే, ప్రజెంట్లో ఉండు అంటే అర్థం ఏంటి? ఏదైనా ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నది నిజమే, సత్యమే. ప్రజెంట్లో ఉండటం అంటే అంతే తప్ప మనసును వెనక్కి వెళ్లకుండా, ముందుకు వెళ్లకుండా ఆపడం కాదు. ప్రస్తుతంలో ఉండు అంటే ఏంటి? ఇప్పుడు నువ్వు తింటున్న దాన్ని ఆస్వాదించు, ఇప్పుడు నువ్వు తాగుతున్న దాన్ని ఆస్వాదించు, ఇప్పుడు నువ్వు కట్టుకుంటున్న దాన్ని ఆస్వాదించు. ఎందుకని కొత్తగా చేస్తున్నావు అవన్నీ. నీ లోపల మెమరీలో గుర్తుండొచ్చు, ఇది చొక్కా అని, ఇది ప్యాంట్ అని, ఇది పిన్నీస్ అని, ఇలా గుర్తుండొచ్చు, ఇవి చెప్పులని. కానీ ఇప్పుడు కొత్తగా ధరిస్తున్నావు, కొత్తగా వాడుకుంటున్నావు. మళ్ళీ మొట్టమొదటిసారి ఎలా ఆనందించావో అలాగే ఆనందించావు. ఎందుకంటే ఇది మొదటిసారి, ఈ రోజులో మళ్ళీ లేచావు నువ్వు. ప్రతిరోజు నీకు కొత్త జన్మే. నిద్ర లేవకపోతే ఏమవుద్ది ఒక్కసారి ఊహించుకోండి. నిద్ర లేవను అని తెలిస్తే ఎవడో పడుకోడు, ఎంత కష్టపడైనా మేలుకొని ఉంటారు. ఎందుకని మరణించాలని ఎవరు కోరుకోరు. కాబట్టి ప్రతిరోజు కొత్తదనమే ఉంది అక్కడ. నువ్వు దాన్ని పాతదనంగా భావించుకొని, పాత చేసేసుకొని నీ జీవితాన్ని నరకం చేసేసుకుంటున్నావు. ప్రతిరోజు కొత్త భార్య, ప్రతిరోజు కొత్త భర్త, ప్రతిరోజు కొత్త పిల్లలు, ప్రతిరోజు కొత్త ఇల్లు, కొత్త వస్తువులు, కొత్త జీవితం. ఎందుకని? ఇప్పుడు అనుభవించేదంతా కొత్తదే. పాతదే అయితే నువ్వు అనుభవించక్కర్లా. పాతాహారం గుర్తురాగానే కడుపు నిండిపోవాలి, పాతదేగా తినేసాగా. పాత బట్టలు గుర్తురాగానే ఇంకా కట్టేసుకున్నట్టు అయిపోవాలి. పాత శారీరక కోరికలు గుర్తురాగానే కోరిక తీరిపోయినట్టు అయిపోవాలి. అవట్లేదుగా, కొత్తగా మళ్ళీ చేస్తున్నాం, అన్నీ కొత్తగా అనుభవిస్తున్నాం, కొత్తగా ప్రయత్నిస్తున్నాం, కొత్తగా పొందుతున్నాంగా. ఆ సజీవత్వాన్ని బ్రతికించుకోండి జీవితంలో. అప్పుడు మనసు ఉవ్విళ్ళూరుతూ ఉంటుంది, ఉత్సాహంగా నిద్రలేస్తారు. ఉత్సాహంగా అంటే ఎగిరి గంతులేసి లేవమని కాదు,
మామూలుగానే లేస్తారు, నిరాశ ఉండదు, నిస్పృహ ఉండదు, నిర్వేదం ఉండదు. బాబోయ్ ఇప్పుడు లేచానా నాయన మళ్ళీ లేచానా అనుకుంటారు చాలా మంది. ఎప్పుడో డిప్రెషన్తో, ఒక ఆసక్తి లేని తనంతో, అంటే శవాలలాగా తిరుగుతూ ఉంటారు. మాటలో చెప్పాలంటే శవాలలాగా నిరుత్సాహం వద్దు, ఓ పెద్ద ఎగిరిపడిపోయి ఏదో రన్నర్స్ పరిగెత్తినట్టు అత్యుత్సాహం వద్దు, అది ఒప్పించవద్దు. సమంజసంగా మధ్యలో హాయిగా ఉండంతే, సంతృప్తిగా ఉండు. ఇది జీవితం, ఇలాగే ఉంటది, సింపుల్. మళ్ళీ నేను లేచాను, నా బాధ్యతలు, కర్తవ్యాలు, పనులు ఏం చేయాలో అవి చేసుకుంటాను, నా శరీరానికి ఏం చేయాలో అవి చేసుకుంటాను, రొటీన్ జీవితం ఏం చేయాలో అవి చేసుకుంటాను. ఆ రొటీన్ జీవితంలో సినిమాలకు వెళ్తావా, షికారులకు వెళ్తావా, పుణ్యక్షేత్రాలకు వెళ్తావా, భగవంతుడు ఉంటాడా, భక్తి ఉంటుందా, రక్తి ఉంటుందా, నీ ఇష్టం. ధర్మపరంగా ఏదైనా చేసుకో. కానీ దాంట్లో బోరు కొట్టడం అనే పదాన్ని తీసేయి. ఎందుకనంటే బోరు కొట్టిందంటే పాతది అన్న భావన నీ మనసుకు కల్పించుకుంటున్నాం. ఆ పాతది అన్న భావన తీసేయడానికి మనుషులు, మహాత్ములు చెప్పారు ప్రజెంట్లో ఉండండి. ప్రజెంట్లో ఉండటం అంటే ఏంటి? ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నది నిజమే అని భావించుకో. ఇప్పుడు నువ్వు తింటున్న టిఫిన్ నిజమే, అది పాత ఇడ్లీనా, పాత పూరైనా, పాత దోశ, తెలిసిందైనా, పాతది కాదు తెలిసింది, తినొచ్చని తెలుసు అనేటప్పుడు రోజు ఒకటైనా బోరు కొడుతుంది కాదు. ఆ బోరు అనేది నువ్వు తయారు చేసుకున్నావు. ఎందుకనంటే మనసుకి తెలిసిన విషయాన్ని, పాత విషయం సజెషన్ ఇచ్చావు, దానికి రాంగ్ సజెషన్ ఇచ్చావు నువ్వు. దానికి ఇప్పుడు సజెషన్ కొత్తగా ఇవ్వు, సత్యము నిత్యనూతనము. అందువలన ఈ బోరు కొట్టడం, ఆ పాత అనేటి వలన కొత్తవేవో పొందాలని మనుషులు విస్తృత ప్రయత్నాలు చేస్తారు. అది ప్రాబ్లం ఇక్కడ. లేకపోతే ప్రతి మనిషి తనకు వచ్చిన ధనంతో, తనకున్న దాంతో ఒక కూలీ చేసుకునే మనిషి కూడా సంతృప్తిగా బతకొచ్చు. ఎందుకని నాకున్నది ఇది, నాకున్న అలవాట్లు ఏంటి, ఏమన్నా ఆహారమే మనకు కావాల్సింది. గాలి ఫ్రీ, నీరు ఫ్రీ, భూమి ఫ్రీ, పంచభూతాలన్నీ ఫ్రీ, వెలుగు ఫ్రీ, అన్నీ ఫ్రీ. నేను నాకు వచ్చిన డబ్బుతో కొంచెం ఆహార పదార్థాలు తెచ్చుకొని కడుపు నింపుకుంటే చాలు. కడుపు నింపుకోవడానికి ఎంత తింటావు? ఇంకా అక్కడి నుంచి సత్యము నిత్యనూతనము అనుభవించడం అన్నప్పుడు ఏవి కట్టుకున్నవి కొత్తవేగా, ఏవి చేస్తున్నవి కొత్తవేగా, ఏవి అనుభవిస్తున్నవి కొత్తవేగా కాదు. అబ్బబ్బే, ఒకళ్ళు 10 జతలు చెప్పులు పెట్టుకుంటారు, ఏంటో తెలియదు పాపం. ఎందుకంటే మనసు బాధ. 100 జతలు బట్టలు కొనుక్కుంటారు. ఈ మధ్య మా ఇంట్లో మా వాళ్ళని చూశాను నేను, రకరకాలుగా చీరలు కొత్త కొనేసుకుంటున్నారు, కుట్టించేసుకుంటున్నారు, కట్టేసుకుంటున్నారు. ఇప్పుడు ఏంటి అసలు ఏం చేస్తానంటే ఏం లేదు, అలా రోజు కొత్త కట్టుకుంటుంటే మనసు కళకళలాడుతూ హాయిగా ఉందంట. లేకపోతే పాత బోరు భావన కలుగుతుందండి, పాత బోరు భావన కలుగుతుందండి. మీరు నమ్ముతారో నమ్మరో, అసలు నాకున్న బట్టలు ఎప్పుడో 25 సంవత్సరాల కింద నా శారీరక సైజులకి ఇప్పుడు కూడా సరిపోతున్నాయి, చక్కగా సరిపోతున్నాయి. కొన్ని లూజ్ అయితే టైట్ చేయించుకున్నా. మా అబ్బాయి వదిలేసినవి ఉన్నాయి బట్టలు. అంటే మా అబ్బాయి ఎదుగుతున్నాడు, పిల్లలు ఎదుగుతూ ఉంటారుగా, ప్యాంట్లు షర్ట్లు కొనుక్కొని వదిలేస్తారు. అంటే కొంచెం టైట్ అయ్యి అవన్నీ నాకు సరిపోతున్నాయి. లేదా కొంచెం ఆల్టరేషన్ చేయించుకుంటా, చక్కగా వేసుకుంటా, నాకు ఏ బాధ లేదు. అసలు బాధే లేదు బట్టల పట్ల, బాధే లేదు తిండి పట్ల. కానీ మనసుకి ఇప్పుడు నేను మీకు చెబుతున్నా, నా చుట్టూ ఉన్న అందరూ ఇలాగే ఉన్నారు. నిరంతరం డబ్బు కావాలి, నిరంతరం ఆ డబ్బుతో ఏదో సరదాలు చేయాలి. ఏంటి ఎక్కడికి వెళ్తా, బోరు కొడుతుంది అలా ఇల్లు వస్తాం, బోరు కొడుతుంది అలా ఇల్లు వస్తామని 1000 ఖర్చు పెట్టి వస్తున్నారు. బోరు కొడుతుంది ఇలా ఇల్లు వస్తామని 1000 లక్షలు ఖర్చు పెట్టి వస్తున్నారు. మళ్ళీ ఆ 1000 లక్షలు ఎవరు సంపాదిస్తారు? ఒకవేళ ఇలా బోరు కొడుతుందని జరుగుతున్న వాళ్ళు పిల్లలు అయితే ఆ తల్లిదండ్రులు ఎంత సంపాదించాలి, ఎంత సంపాదించాలి కావాలి. లేకపోతే అసమర్థులు, పనికిరాని వాళ్ళు బాధ, దుఃఖం అన్నీ వచ్చేస్తున్నాయి వాళ్ళకి. అదే పెద్దోళ్ళు అయితే ఇక వాళ్ళు ఎక్కడ పని చేస్తే అక్కడ లంచాలు, మోసాలు, అన్యాయాలు, కుట్రలు, కుతంత్రాలు, మోసాలు చేస్తారు. కానీ నీ మనసుకి నువ్వు ఒక వాస్తవిక సత్యాన్ని చెప్పగలిగితే తృప్తి, సంతృప్తి అక్కడే వచ్చేస్తుంది. ప్రస్తుతంలో ప్రజెంట్లో ఉండడం అంటే తృప్తి, సంతృప్తి, ప్రజెంట్లో ఉండడం ఇవన్నీ ఒకటే. ఏంటంటే ఇప్పుడు నీకున్నదాన్ని అనుభవిస్తూ తృప్తిగా ఉండు, అది కొత్తదే. నువ్వు వాళ్ళు కొత్తగా నిద్ర లేచావు అంటే నువ్వు కొత్తగా లేచిన జీవమేగా. మళ్ళీ శరీరం పాతదేని, పాత శరీరం దీన్ని అవతల పారేస్తావా? కాదే, అనిపించట్లేదే. ఈ పాత శరీరానికే కొత్త అనుభవాలు అడుగుతున్నా నేను, ఆ పాత మనస్సుకే కొత్తగా అనుభవాలు అడుగుతున్నా నేను. మొత్తం పాత శరీరం, పాత మనసు, పాత ప్రయత్నాలు, పాత బుద్ధి, పాత ఆలోచన, పాత మనిషిని నేను, పాత పేరే.
చచ్చేదాకా ఈ పాతదే ఉంటుంది, కానీ దానికి అన్ని కొత్త కావాలని కోరుకుంటున్నా. ఓకే, కోరుకుంటున్నావు, తప్పేం లేదు. కానీ నువ్వు ఎలాగైతే ఈ పాత శరీరంతో కొత్తగా జీవిస్తున్నావో నువ్వు అనుభవించేవి కూడా అన్ని కొత్తవే. పాతవి కావవి, తెలిసినవి. పాత అన్నం తినలేం. 2 రోజుల క్రితం వండిన అన్నం ఇప్పుడు పెట్టుకుంటే వాసన వచ్చేస్తుంది, తినలేం. ఇప్పుడు వండుకున్న అన్నమే ఇప్పుడు తినగలం. అందుకని మహాత్ములు ఇప్పుడు ఈ సత్యము నిత్యనూతనం అంటే ప్రతి నిమిషము ఇప్పుడు నువ్వు అనుభవించేది కరెక్టే, గొప్పదే, అది సత్యమే. పాత వాసన దానికి పొలంబాక, పాత సెంటు దానికి కొట్టబాక, పాత అనే సెంటు కొట్టకో, పాత భావం తెచ్చుకోకు. నూతనంగా జీవిస్తున్నావు, నూతనంగా జీవించు. నువ్వు నీకు బోరు కొడతలేదు కదా, నువ్వు నీకు బోరు కొడతల్లా, నీకు విషయాలు బోరు కొడుతున్నాయి, అందుకని కొత్తవి కావాలి. నీకు మనుషులు బోరు కొడుతున్నారు, అందుకని కొత్త వాళ్ళు కావాలి. అది కాదు. అందుకని ప్రజెంట్లో ఉండవు, ప్రస్తుతంలో ఉండన్నారు. ప్రస్తుతంలో ఉండండి, మనసు నాపేయటం కాదు, ముందుగా వెనక్కి వెళ్ళకుండా ఉండటం కాదు. ఇప్పుడు ప్రస్తుతం నువ్వు నిద్రలేచావు కదా, కొత్తదే. నువ్వు కాలకృత్యాలు తెచ్చుకుంటున్నావు కదా, కొత్తగానే. నువ్వు కాఫీ తాగుతున్నావు కదా, కొత్తదే. నువ్వు టిఫిన్ తింటున్నావు కదా, కొత్తదే. నువ్వు బట్టలు కట్టుకున్నావు కదా, కొత్తవే. ఇప్పుడు కొత్తగానే కట్టుకున్నావు. నువ్వు ఇలా ఇప్పుడు అనుభవిస్తున్నదంతా నూతనమే. పాతదాన్ని నువ్వు అనుభవించలేవు, అది మెమరీలో మాత్రమే ఉంది. ఈ విషయాన్ని నీ మనసుకు చెబితే సత్యము నిత్యనూతనము అన్న భావనలో ఇప్పుడున్న ప్రతి దాన్ని ఆనందంగా అనుభవిస్తూ మనిషి జీవించగలడు. అది జ్ఞానం. జ్ఞాని అలా జీవిస్తాడు. అందుకే మహాత్ములు, మహర్షులు, జీవన్ముక్తులైనటువంటి జ్ఞానులు నిరాడంబరంగా ఎందుకుంటారు అంటే ప్రతి సెకను వాళ్ళకి అంత కొత్తగానే ఉంది. ఇప్పుడు అయ్యో కొత్తగా ధరించేయాలి, కట్టుకోవాలి, తినేయాలి, తాగేయాలని లేదు వాళ్ళకి. జీవము జీవించటమే కొత్తకుంది, ఉండటమే కొత్తకుంది. ప్రతి సెకను కొత్తదే, వస్తున్న ప్రతి సెకను కొత్తదే, రాబోయే ప్రతి సెకను కొత్తదే, జీవిస్తున్న ప్రతి సెకను కొత్తదే, చేస్తున్న ప్రతి పని కొత్తదే, మాట్లాడుతున్న ప్రతి మాట కొత్తదే, చూస్తున్న ప్రతి దృశ్యము కొత్తదే, వింటున్న ప్రతి శబ్దము కొత్తదే. పాతది వినలేవు, పాతది చూడలేవు. పాతది కేవలం మెమరీలో ప్రింటింగ్గా ఉంది అంతే. పాతది ఫోటో రూపం, నీడ రూపం. నీడ మనిషి కాదు, ఫోటో మనిషి కాదు. ఏదైనా అంతే, వస్తువులు, విషయాలు, అనుభవాలన్నీ. అందుకని ముందు మనసుకు దీన్ని తెలియజేస్తే అసలు మనకి 100% సుఖం వచ్చేస్తుంది. ఉన్నదాంతో హాయిగా బతకడం వచ్చేస్తుంది. ఉన్నదాంతో హాయిగా బతకడం అంటే ఏంటి? తృప్తి, సంతృప్తి, ప్రస్తుతంలో ఉండటం. ప్రయత్నించొద్దని చెప్పలేదే. ఉన్నదాంతో హాయిగా బతకండి అన్న దాంట్లో అర్థం ఏంటి అంటే ఇప్పుడు నువ్వు ప్రయత్నించి నీకు వస్తున్న దాంతో, ఒకవేళ నీకు కావాలి, ఎక్కువ కావాలంటే ప్రయత్నించుకో, ధర్మంగా ప్రయత్నించుకో, న్యాయంగా ప్రయత్నించుకో, వస్తే ఆనందించు, రాకపోతే పొరపాటు చేసుకోకు. ఎందుకంటే ఇంత ప్రపంచంలో రావచ్చు, రాకపోవచ్చు. నిష్కామ కర్మయోగము అన్నారు. నాయన పని అయితే చేయి, ఫలితం ఎంత వస్తుందో తెలియదు, కానీ ఫలితం ఎంతో కొంత వస్తుందో, వచ్చిన దాంతో తృప్తిగా ఉండు, దుఃఖపడకు అని చెప్పారు. ఎందుకని ఇక్కడ ఉన్న పాసిబిలిటీస్ అవే. అలాగే కుదురుతుంది ఈ లోకంలో. కాబట్టి మనసు ఆగటం కాదు మనకి ఇక్కడ. ముందు విషయం తెలుసుకోండి. మనసులో మనని మదన పెట్టేవి, బాధ పెట్టేవి, దుఃఖ పెట్టేవి ఉండకూడదు. మరి నేను వాటిని ఆపలేకపోతున్నాను. ఎందుకు ఆపలేకపోతున్నాను అంటే వాటిని లోపలేసుకు తిప్పుకుంటుంది నేను కాబట్టి. నేనే లోపలేసుకు తిప్పుకుంటున్నా అంటే ఇప్పుడు ఎవరు ఆపుతారు? ఒక కుక్కను మన ఇంట్లో తెచ్చి పెంచుకుందామని మనమే ఒక కుక్కను తెచ్చుకున్నాం, దాన్ని పెంచుకుంటున్నాం, దాన్ని గొలుసేసి కట్టేశాం, అది మొరుగుతుంది. కుక్కకు మొరగటం అలవాటు. అదేం కనబడినా మొరుగుద్ది. అటు నుంచి మనుషులు వెళ్తే మొరుగుతుంది. ఏంటి మొరిగింది, పరిగెత్తుకు వచ్చాం, ఎవరు లేరు, రోడ్డు మీద ఎవరో వెళ్ళారు, సర్లేని మళ్ళీ వెళ్ళిపోయాం. అటు నుంచి ఒక పిల్లి వెళ్తే మురిగింది, మళ్ళీ పరిగెత్తుకు వచ్చాం, పిల్లి వెళ్తే మురిగింది. అక్కడ ఏ చిన్న చిన్న కప్పలు ఎగురుతుంటే మురిగింది, మళ్ళీ పరిగెత్తుకు వచ్చాం, ఎందుకు మురుగుతుంది, దొంగలు వచ్చారని. ఇలా కొన్నాళ్ళకి ఈ మొరుగుడు మనకు బాధ అయిపోయింది. ఏం చేయాలి? ఇప్పుడు కుక్క మొరగకూడదు, కానీ కుక్క నా ఇంట్లోనే ఉండాలి, దొంగలు వస్తేనే మొరగాలి, మిగిలిన వాటికి మొరగకూడదు అని నువ్వు అనుకుంటుంటే అది కుక్కకేట తెలుస్తుంది. కుక్కకు మొరగటం అనేది దాని సహజ అలవాటు. అది మాట్లాడుతుంది, మొరగటం కాదు, కుక్క మాట్లాడుతుంది. మనకు మొరగటం ఎందుకు అయిందంటే కుక్క భాష రాదు కాబట్టి. సింపుల్ అంతే. దాని లక్షణాలను బట్టి అది ప్రవర్తిస్తుంది. అప్పుడు ఏం చేయాలి? నువ్వు కుక్కనే వదిలేయాలి. ఇంకా నాకు ఈ మొరుగుడు భరించలేను అనుకుంటే కుక్కను వదిలేయాలి, లేదా కుక్క కావాలి అనుకుంటే మొరుగుడిని భరించాలి. సింపుల్ అంతే. అలాగే
మనసు మొత్తం నిర్మూలనం చేసేద్దామంటే కుదరదు. మనసు అనేది మనకు అవసరమైన ప్రక్రియ. మనసు నిర్మూలనం అంటే శరీరాన్ని వదిలేయాలి. కుక్కను వదిలేసినట్టుగా శరీరాన్ని వదిలేయాలి. శరీరం ఉంటే మనసు ఉంటుంది. ఎందుకని మనసు లేకపోతే శరీరంలో నేనెవరో నాకే తెలియదు, అసలు ఇది శరీరం అని కూడా తెలియదు. ఇంకా ప్రాణమే వదిలేయాలి. ఎలా కుదురుతుంది? అది మరణంలో ఎలాగ వస్తుంది? అందుకని ఇందులో అంశాలు ఏంటో తీసుకో, బాధ కలిగించే అంశాలు ఏంటో తీసుకో. అంటే ఏమీ లేదు, నీ ఎక్స్పెక్టేషన్స్, నీ ఎస్టిమేషన్స్. అంటే నువ్వు ఆశించేవి నిన్ను బాధ పెట్టి, మా నాన్న నాతో ఇలా ఉండాలి, మా ఆయన నాతో ఇలా ఉండాలి, మా ఆవిడ నాతో ఇలా ఉండాలి, మా అమ్మ నాతో ఇలా ఉండాలి, నా చుట్టూ ఉన్న ప్రపంచంలో అందరూ నాతో ఇలా ఉండాలి, నాకు ఇవి కావాలి, నేను ఇవి పొందాలి, నేను ఇవి తినాలి, నేను ఇవి తాగాలి, నేను ఇవి అనుభవించాలి. ఇప్పుడు మనం ఏమన్నా అన్నాం అనుకో, ఏమండి ఇది ధర్మమా? మా ఆయన అలా అంటాడు, నేను ఇలా ఉన్నాను, ఎంతని ఓర్చుకోనండి, ఇది ధర్మమా? నా తల్లిదండ్రులు అలా అన్నారు, ఇలా అంటున్నారు, ఇది ధర్మమా? ఇప్పుడు పిల్లలు చెబుతారు. పిల్లలు ఇలా ఉంటున్నారు, ధర్మమా? తల్లిదండ్రులు చెబుతారు. ఏదో ఒకటి, మొత్తానికి నువ్వు ఆశించేది ధర్మమా అధర్మమా చెప్పకు. నువ్వు ఆశించడం అయితే ఆపలేవు. ప్రాబ్లం అక్కడ ఉంది. ధర్మాధర్మాలు ఎప్పుడు వచ్చినాయో తెలుసా? ఆశించటము. అసలు ఏమండి నేను ఇలా చేశాను, మా ఆవిడ ఇలా చేసింది, నేను ఇలా చేశాను, మా ఆయన ఇలా చేశాడు, నేను ఇలా చేశాను, మా యజమాని ఇలా అంటున్నాడు, ధర్మమా? ధర్మము కాదు అక్కడ. నువ్వు ఆశించటం అనేది ఉన్న చోట ఆశించింది వస్తే సుఖం అనుకుంటున్నావు, ఆశించింది దొరకకపోతే జరగకపోతే దుఃఖం అనుకుంటున్నావు. దాన్ని బట్టిగా ఎలాడుతున్నావు? ధర్మమా అధర్మా, ధర్మమా అధర్మా అని నువ్వే ఏదో చెప్పుకొని ఎలాడుతూ అబ్బెబ్బే మనసుతో చచ్చిపోతున్నాను అంటున్నావు. నాయన అది మొరుగుద్ది కుక్క, నువ్వు తెచ్చి ఇంట్లో కట్టేసుకున్నావు, దాన్ని పెంచుకోవాలనుకున్నావు. నువ్వు దాన్ని పెంచుతుంది ఎందుకు? నీ ఇంటికి ఆపలేక, నీకు భయానికి, నీ ఇంట్లోకి ఎవరో రాకుండా, నీ రక్షణ కోసం. మరి రక్షణ కోసం తెచ్చుకుంది, మొరక్కపోతే రక్షణ ఎలా తెలుస్తుంది నీకు? అది నీ వరకు. కానీ అది అన్నిటికీ మొరుగుద్ది, దానికి తెలియదు కదా. రక్షణ కోసం నువ్వు దొంగలు వస్తేనే మొరగాలండి, అసలు దొంగ ఎవడో దొరెవరో దానికేం తెలుసు? మన స్నేహితులు వచ్చినా మొరుగుద్ది, అప్పుడు కోపం వస్తుంది మనకి. మనోళ్ళు వచ్చినా మెరుగుద్ది, మనకు కావలసిన వాళ్ళు వచ్చినా మెరుగుద్ది, మన యజమానులు వచ్చినా మెరుగుద్ది, మంచికి మెరుగుద్ది, చెడుకు మెరుగుద్ది, ఏం కనపడినా మెరుగుద్ది, జంతువులు వచ్చినా మెరుగుద్ది. ఏమీ లేకపోతే అది సహజంగా కూడా మొరుక్కుంటుంది. ఏముంది దాని జీవితం? మొరకటం అంటే మాట్లాడటం. అది మాట్లాడుకుంటాం. తనలో దాన్ని నన్ను కట్టేశారు, గొలుసేసి పెట్టారు, ఇక్కడ కట్టేసి చచ్చారు, ఆకలేస్తుంది, ఇంతవరకు నాకేం పెట్టి సావలేదు, పోనీ గొలుసు వదిలేస్తే ఏదో ఒకటి తినేదాన్ని ఎక్కడొకటి తిరిగి. వాళ్ళ ఇంట్లో ఏదో మన అరుపులు కేకలు ఇంట్లో కొట్టుకు చేస్తున్నారు, ఆ మూడు పిల్లలు, తల్లి పిల్లలు, తండ్రి పిల్లలు, నాకైతే ఇక్కడ ఏం పెట్టి సావలేదని అది మొరుగుతుంది. దానికి ఆకలేసి మొరుగుతుంది, దానికి దాహం వేసి మొరుగుతుంది, దానికి ఒకటి వచ్చి మొరుగుతుంది, దానికి రెండు వచ్చి మొరుగుతుంది. ఎందుకని? ఒకటి రెండు ఇక్కడ మనం కట్టేసిన చోట అయితే దాన్ని చెత్త కొడుతున్నాం మనం. ఒకటి రెండుగా అలా తాడిప్పి బయటికి తీసుకెళ్తాం మనం. ఆ బయటికి తీసుకెళ్ళినప్పుడే అది చెయ్యాలి. విడిగా దానికి వచ్చినప్పుడు చేస్తే ఊరుకోం మనం, ఒకటి బీగుతున్నాం దాన్ని. అందుకని ఇప్పుడు అనవసరంగా ఒకటి వచ్చింది, రెండు వచ్చింది, నాకు ఇక్కడ చేసేస్తే వాళ్ళు కొడతారు నన్ను, అందుకని మొరిగితే బయటకు తీసుకెళ్తారని మొరుగుతుంది. మొరగటం కాదు అది, మనకు దాన్ని చెబుతుంది, నాకు ఒకటి వచ్చింది బాబోయ్, నాకు రెండు వచ్చింది బాబోయ్, తీసుకెళ్ళండి అని. మనకేం తెలుసు మొరుగుతుంది అనుకుంటాం, అన్నిటికీ ఒకటే మొరుగుడు. అలాగే మనసు ఎప్పుడూ కదులుతూనే ఉంటుంది, అది మొరుగుతూనే ఉంటుంది. అది దాని ధర్మం. అది అలా కదులితేనే మనకి పాత గుర్తుంటేనే ఇవాళ జీవించగలుగుతాం. ఆ గుర్తుతో భవిష్యత్తును ఊహిస్తేనే రేపు జీవించగలుగుతాం. ఎందుకంటే ఆ భవిష్యత్తు ఉందనేటువంటి దృష్టిలో ఇవాళ చేసుకుంటూ వెళ్తాం కాబట్టి. కాబట్టి మనసు కరెక్ట్గానే ఉంది. మనం దానికి అందిస్తున్న పాత అనే భావన బోరు కొడుతుంది అనే భావన తెప్పించి పాత వాటిని అసలు ఉన్నా అనుభవిస్తున్నా లేని వాటిగా చేసేసింది. కొత్తవేదో వస్తేనే ఉన్నట్టుగా నేను అనుభవించినట్టుగా అనిపించేలా మన మనోగారిడిని మనకు మనమే చేసుకొని మనం దురదృష్టవంతులు అయిపోయాం. మన కర్మ మనం కాల్చేసుకున్నాం. అది ప్రాబ్లం ఇప్పుడు కాదు. సత్యము నిత్యనూతనము. ఆధ్యాత్మికతలో నువ్వు ఇప్పుడు మేల్కొన్నావు అంటే రాత్రి నువ్వు మరణించలేదు అని అర్థం. సత్యం కదా అది. రాత్రి నిద్రలో నువ్వు మరణించలేదు. మరణిస్తే నీకు మళ్ళీ రోజు ఉండేది కాదు. కాబట్టి నువ్వు మేల్కొన్నావు అంటే అర్థం ఏంటి? ఇప్పుడు నువ్వు బతికే ఉన్నావు. అమ్మయ్య, ముందు బతికే ఉన్నాను, మెలకు రాగానే ఆనందించండి, బతికే ఉన్నాను, అమ్మయ్య, ఇంకోసారి నా భార్య పిల్లలు, నా ఇల్లు, నా వాళ్ళు, ఈ ప్రపంచంలో బతికే అవకాశం వచ్చింది, వీళ్ళందరినీ చూసుకునే అవకాశం వచ్చింది, అమ్మయ్య అనుకోండి. ముందు ఆనందపడండి, సంతృప్తి పడండి.
ఎందుకని ప్రాణం ఎప్పుడు పోద్దో ఎవరికి తెలియదు. ప్రాణం రాకడా తెలియదు, పోకడా తెలియదు. కాబట్టి మెలకువ ఎలా ఉండాలి? ఉత్సాహంగా ఉండాలి. అమ్మయ్య ఇంకో రోజు వచ్చింది, ఇంకో రోజు నా వాళ్ళతో గడుపుతాను, ఇంకో రోజు నాకు సంబంధించిన వాటితో గడుపుతాను, ఇంకో రోజు నాకు కావలసినవన్నీ అనుభవిస్తాను, నాకు ఉన్నవన్నీ అనుభవిస్తాను, ఇంకో రోజు నాకు కావలసిన వాటి కోసం ప్రయత్నించుకుంటాను, ఇంకొక రోజు నాకు దొరికింది. అది పాత రోజు కాదు, కొత్త రోజు. పాత మనుషులు కాదు, కొత్త మనుషులు. ఇంకొక రోజు దొరికింది. జీవం ఇంకో రోజు జీవిస్తుంది శరీరంతో. అలా ప్రతిరోజు అంతే. దాన్ని పాత చేయకండి. పాతదంటే చచ్చిపోద్ది. ఇక నిద్ర లేవం మనం. నిద్ర లేచాము అంటే ఇంకో రోజు దొరికింది. జీవం జీవిస్తుంది శరీరంతో. ఆనందంగా జీవించండి. మళ్ళీ నిద్రపోండి, మళ్ళీ లేచినప్పుడు అలాగే పెట్టుకోండి. అప్పుడు జీవితంలో 80% 90% దుఃఖాలు ఉండవు. అసలు పాతదన్న భావనలోనే దుఃఖాలన్నీ ఉన్నాయి. ఇకపోతే మనుషులందరూ మనలాగానే ఉంటారు. మనకి ఎన్ని ఉన్నాయో వాళ్ళకి అన్నీ ఉన్నాయి. కాబట్టి మనుషులతో జీవితం ఎప్పుడు సర్దుబాటు అయ్యేలా. ఎందుకు ఇది ధర్మమా అని అసలు అడగబాకండి ఎవరిని. నేను ఇలా ఉన్నాను, మా ఆయన ఇలా ఉండటం ధర్మమా? నేను ఇలా ఉన్నాను, మా ఆవిడ ఇలా ఉండటం ధర్మమా? నేను ఇలా ఉన్నాను, మా యజమాని ఇలా ఉండటం ధర్మమా? అసలు అడగొద్దు ఎవరిని. ధర్మాధర్మాలు అడగొద్దు. జీవితం సర్దుబాటు. అందులో మూర్ఖులు, అజ్ఞానులు, చెడ్డవాళ్ళు, అహంకారులు వీళ్ళు సర్దుకోలేరు. మంచివాళ్ళు, జ్ఞానం ఉన్నవాళ్ళు సర్దుకుంటూ వెళ్తారు. మీరు మంచివాళ్ళు, జ్ఞానం ఉన్న వాళ్ళ లెక్కలో పడతారా, మూర్ఖులు అజ్ఞానులు లెక్కలో పడతారా? ఆలోచించుకోండి. ఇది ధర్మమా అని ఎంత ప్రశ్నించినా ఇక్కడ సమాధానం ఉండదు. ఎందుకని వాళ్ళు నీలాంటి మనుషులే. వాళ్ళు పాత పడిపోయిన భావనలో ఉన్నారు. ఎవరో సత్యం నిత్యనూతనం జీవించట్లా. అందుకే ఘర్షణలు వస్తున్నాయి. ఇప్పుడు ఫ్రెండ్ ఉన్నాడు, ఫ్రెండ్కి గొడవ అవుతుంది అనుకో. పాత ఫ్రెండ్, పాత భావనలో నీ బుద్ధులు ఇంతే, నీ గుణాలు ఇంతే, నువ్వు ఇలాగే ఏడుస్తావు, నువ్వు ఇలాగే ఉంటావు, ఎప్పుడు మోసం చేస్తానే ఉంటావు, ఎన్నిసార్లు అప్పులు తీసుకున్నావు, తిరిగి ఇచ్చి సచ్చావా, మళ్ళీ అప్పుకొచ్చావు, అన్ని అబద్ధాలే చెబుతావు. ఇలా మొగుడు పిల్లలు కొట్టుకోవచ్చు, స్నేహితులు కొట్టుకోవచ్చు. భావన పాత భావన. అదే కొత్త భావన తీసుకో. అబ్బా ఈ రోజు మళ్ళీ జీవించడానికి, రాత్రి దాకా పడుకునేదాకా నేను జీవితం జీవించడానికి చక్కగా నాకు తల్లిదండ్రులు ఉన్నారు, ఇల్లు ఉంది, వాహనాలు ఉన్నాయి, నా భార్య పిల్లలు ఉన్నారు, నా స్నేహితులు ఉన్నారు, వృత్తి వ్యాపార ఉద్యోగాలు ఉన్నాయి. మొత్తం ఈ శరీరంతో అనుభవించడానికి మళ్ళీ ఇంకో రోజు ఇవ్వబడింది. ఇంకో రోజు జీవించడానికి అన్నీ ఉన్నాయి. నాకు ఆనందంగా జీవించుకుంటూ వెళ్ళిపోతాను. అది ప్రజెంట్లో ఉండు, తృప్తిగా ఉండు, సంతృప్తిగా ఉండని ఆధ్యాత్మికతలో చెబితే. అంతేత ప్రయత్నించొద్దు, పారేయండి, మనసును ఆపేయండి అని అర్థం కాదు అసలు. ఓ రోజు కొత్త రోజు ఇవ్వబడింది. ఈ శరీరంతో జీవం మళ్ళీ ఇంకో రోజు జీవిస్తుంది. కాబట్టి ఆ స్నేహితుడితో యుద్ధం ఎందుకు జరుగుద్ది? ఆడుంటాడు, సరదా కౌరులు చెప్పుకుంటాం. పాత స్నేహితుడితో లేడు. ఆడు నిన్న రాత్రి పడుకున్నప్పుడు పాత లోకం అంతా చచ్చిపోయింది, స్మాష్. మళ్ళీ కొత్త లోకంలో లేచాం. కానీ కొత్త లోకంలో కొత్త రోజులు లేచినప్పుడు పాతవి గుర్తు లేకపోతే మళ్ళీ అన్ని గుర్తు చేసుకు జీవించాలంటే జీవితం ముందుకు సాగదు. అందుకని గుర్తుగా ఉంది, అది నీడ అంతే. అది నీడ, ఊరుకున్న ఒక ఫోటో ప్రింట్. అది దాని అడుగు జాడల్లో నువ్వు నూతనంగా నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. టైం వృధా లేకుండా గుర్తుండేలా పెట్టారంతే. అప్పుడు ఎవరితోనూ ఘర్షణ రాదు నీకు. అసలు ఎవరితోనూ ఘర్షణ రాదు. ధర్మం అని అడగవు. సంవత్సరాల నుంచి చూస్తున్నానండి, పెళ్ళైన కాడి నుంచి చూస్తున్నానండి, ఇలాగే ఉంటుందండి, నా ప్రాణం తీసేస్తుందండి. ఆయన అలాగే చెప్పుద్ది, నా ప్రాణం తీసేస్తాడండి. పిల్లలు అలాగే చెబుతారు, పుట్టిన కాడి నుంచి ఏమన్నా ఓ తెలిసిన కానీ చంపేస్తున్నారండి మా తల్లిదండ్రులు. అలాగే తల్లిదండ్రులు చెబుతారు, చంపేస్తున్నారండి పిల్లలని. అంటే పాత 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 మనసు పాతపరిచేసుకున్నారు అన్నిటినీ. పాతపరుచుకోకుండా ఉండండి చాలు. అంతా నిత్యం సత్యము, నిత్య నూతనంగా ఉంటుంది. మనసు ఆగటం ఉండదు. అలానే పాతపరుచుకోకుండా ఉండటం పెద్ద సాధన, పెద్ద అభ్యుదయం, పెద్ద ఏదో చేసేసింది కాదు. నిజంగా మనం కొత్తగా తింటున్నాం, కొత్తగా కట్టుకుంటున్నాం, కొత్తగా లేచాం నిద్ర. అసలు మెలకువ ఏంటి? ఈరోజు కొత్తగా లేచాం. మళ్ళీ ఈ శరీరంతో జీవం కొత్తగా జీవిస్తుంది. ఈ శరీరం కదులుతుంది. ఇప్పుడు దాకా పడిపోయి ఉంది ఆ మంచం మీద. లేవకపోతే తీసుకెళ్లి శ్మశానంలో పడేసేవాళ్ళు. కాల్ చేయటమో పూడ్చి చేయటం ఈ బయటకు అయిపోయేది, చెప్పుకుంటాం కూడా ఉండదు. మరి లేచేటప్పటికి చూడండి ఎంత ఫ్రెష్గా, ఎంత బాగుందంటే రెడీగా తల్లిదండ్రులు ఉన్నారు, రెడీగా జీవిత భాగస్వామి ఉంది, రెడీగా పిల్లలు ఉన్నారు, రెడీగా ఇల్లు ఉంది, ఏదో ఒకటి అన్ని రెడీగా ఉన్నాయి. జీవించడానికి అవసరమైన ప్రపంచం అంతా రెడీగా ఉంది.
ఆ రెడీగా ఉన్న ప్రపంచంలో ఆ రెడీగా ఉన్న వాటితో జీవించే. ఎంతసేపు నువ్వు జీవించేది నా బొంద, మళ్ళీ రాత్రి నిద్ర వచ్చేవరకే అయిపోయింది. ఇంకా దుఃఖం ఎక్కడుంది అసలు నీకు? ప్రతిరోజు మరణం, ప్రతిరోజు జననం. ఎక్కడుంది దుఃఖం? నిద్ర అంతా మరణంలోకి వెళ్ళిపోతున్నాం. మళ్ళీ ఫ్రెష్ పాతదంతా తుడిచే. బ్లాక్ బోర్డ్ మీద పాఠాలు చెప్పినాక మాస్టర్ అది తుడిచేస్తాడు, మళ్ళీ కొత్త రాస్తా ఉంటాడు వచ్చి. అలాగే నిద్రతో అది అయిపోయింది, తుడిచేయి. ఇంకా పాత వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు కొత్తగా లేచావు, నువ్వే కొత్తగా లేచావు. అసలు మళ్ళీ కొత్తగా జీవించేయి. ఎక్కడి నుంచి వస్తుంది ఆలోచించి చూడండి ఒకసారి. ఈ కొత్త మనసును పొందండి. మారు మనసును పొందడు అని చెబుతూ ఉంటారు. మారు మనసు పొందడు అంటే కొత్త మనసు. కానీ నిజంగా కొత్త మనసే, కానీ నువ్వు పాత మనసు చేసుకుంటావు. అది ఒక చిత్రమైన భావన. ముందు ఆ పాత అనే మాయా వలలో పడబాకండి. అదే అజ్ఞాన వల, మాయా వల, భ్రాంతి, చిత్తభ్రాంతి, భ్రమ. ఆ భ్రమలో పడబాకండి. నేను లేచేటప్పటికే ఈ శరీరం మేల్కొనేటప్పటికి, ఈ శరీరంలో జీవం మేల్కొని ఈ శరీర ఎరుక తెచ్చేటప్పటికి అది ఏం చెబుతుందంటే, ఈరోజు మళ్ళీ మనం లేచాం, ఈరోజు మనం మళ్ళీ జీవిద్దాం. మనం జీవిద్దాం అనేటప్పటికి మనం జీవించడానికి అవసరమైన అన్ని మన చుట్టూ ఉన్నాయి. మన మనుషులు ఉన్నారు, నేను, నా వాళ్ళు, నావి అన్నీ ఉన్నాయి. వాటితో జీవించి ఆనందంగా లేనాటిని తలుచుకొని దుఃఖం నీకెందుకు? ఉన్నవాటితో ఆనందంగా జీవించు. ఎందుకంటే రాత్రికి మళ్ళీ నిద్రపోతావు. మళ్ళీ నువ్వు ఇవన్నీ మర్చిపోయి రాత్రికి నిద్రపోతావు. నిద్రలో లేవకపోతే మళ్ళీ పొద్దున్నే లేస్తావు, సేమ్ స్టోరీ. అందుకని దుఃఖములు పోవాలంటే ఏంటి అంటే ఉన్న సత్యాన్ని తెలుసుకో. సత్యము నిత్యనూతనము. మనసు ఎప్పుడు కొత్తదే, మనసు ఎప్పుడు కొత్తదే. మరి మనసు పాతది కూడా కదండి. అన్ని గుర్తుంటున్నాయి, జ్ఞాపకాలు ఉన్నాయిగా. అవి నీడలు మాత్రమే, నిజాలు కాదు. నిజమైన ఆహార పదార్థాలు మనసులో లేవు. నిజమైన నా భార్య పిల్లలు, భర్త పిల్లలు, నిజమైన నా తల్లిదండ్రులు మనసులో లేరు, వాళ్ళు బయట ఉన్నారు. మనసులో ఉన్నవన్నీ నీడలు, ఫోటోలు. అవి పనికిరావు, ఉపయోగానికి కుదరు. మనసులో ఉన్న భార్యతో కాపురం చేయలేను, మనసులో ఉన్న భర్తతో కాపురం చేయలేను, మనసులో ఉన్న ఆహార పదార్థాలు ఊహించుకు తినేసి కడుపు నిండదో, ఏది చేయలేను. అందుకని మనసును బట్టుకు ఏలాడబాక. ఇప్పుడు కొత్త మనసుతో అన్ని చేసుకుంటూ వెళ్ళిపో. పాత మనసు మనకెందుకు? అందుకే ప్రస్తుతంలో ఉండు అన్నారు. ఎందుకని పాత మనసు అనుభవించడానికి కుదరదు. కొత్తగా ఇప్పుడు అనుభవించు. మరి పాత మనసు ఎందుకు గుర్తుంటుందండి అంటే, ఇప్పుడు అనుభవించాలంటే అది అనుభవించదగిన వస్తువు అని నీకు తెలియాలిగా. నీకు తెలియకపోతే ఎలా అనిపిస్తావు? నువ్వు నీకు తెలియాలి, నీ వాళ్ళు నీకు తెలియాలి, ఆ వస్తువులు నీకు తెలియాలి, అక్కడ ప్రమాదం లేదని తెలియాలి, అవి తినొచ్చు అని తెలియాలి, అవి కట్టుకోవచ్చు అని తెలియాలి, నా వాళ్ళే అని తెలియాలి, ఇవి ఇలా అనుభవించాలని తెలియాలి. మొత్తం ఆ ప్రాక్టీస్ అంతా నీకు తెలియాలిగా. అందుకని మనసును ఆపాలని ప్రయత్నించబాకండి, దాన్ని సరిగ్గా ఉపయోగించుకోండి. ఎప్పుడూ కొత్త మనసే అది, ఎప్పుడు కొత్త మనసే, ఎప్పుడు కొత్త జీవితమే. అంతా ఉన్నదంతా కొత్తదే. జీవము జీవిస్తూ ఉండడం అంతా కొత్తదే. సత్యము నిత్యనూతనము. పోనీ ఇందులో ఏమన్నా శ్రమ ఉందా? ఇది నిజం కాదా? మీకు మీరే పరిశీలించి చూడండి. అప్పుడు దుఃఖాలు ఎలా వస్తాయి చెప్పండి అసలు. ఇప్పుడు నిన్నేదో భార్యాభర్తలు గొడవ పడ్డారు, రాత్రి పడుకున్నారు అనుకుందాం ఊరుకునే. ఎవరితో అయినా భార్యాభర్తలు కాదు, తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, ఎవరు ప్రపంచంలో ఎవరితో అయినా అది నిన్న అయిపోయింది, నిద్రపోయాం, ఇప్పుడు కొత్తగా లేచాం. దాన్నే గుర్తు చేసుకొని లేవగానే చిచ్చి మళ్ళీ మాట్లాడకూడదని నెలల సంవత్సరాలు మాట్లాడుకొని అహంకారపూరితులైనటువంటి మనుషులు మనం. అది ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు, ఎన్ని రోజులైనా నడుస్తుంది. కొంతలైతే కక్షలు, కార్పణ్యాలు, పగలు, ప్రతీకారాలు ఎంతెంత వెళ్ళిపోతాయో. ఇప్పుడు నాయన పాతది ఎక్కడ ఉందరా తండ్రి? పాత గొడవ అయిపోయింది, ఇప్పుడు ఫ్రెష్, ఇప్పుడు మళ్ళీ కొత్త జీవం. ఇప్పుడు పాత ఆహారం తింటావా? తినవు కదా, తినలేవు కదా. మనసులో ఉన్న పాత ఆహారాన్ని తినలేవు కదా, కడుపు నిండదు కదా. గుర్తు చేసుకుందాం పోనీ. మంచి విందు భోజనం ఇంతకుముందు మనం తినదాన్ని ఇప్పుడు గుర్తు చేసుకుందాం. కడుపు నిండుద్దా? కడుపు నిండకపోగా ఇంకా బాగా అదంతా తినాలనిపిస్తుంది, ఆకలి పెరుగుద్ది ఇంకా. అంటే ఇప్పుడు కొత్తగా తినాలి. కొత్తగా తింటున్నప్పుడు నిన్న గొడవ ఎందుకురా? ఇప్పుడు కొత్త భార్య, ఇప్పుడు కొత్త భర్త, ఇప్పుడు కొత్త మనిషి, అందరూ కొత్తోళ్లే. మళ్ళీ కొత్తగా జీవించే, అది మర్చిపో, అది వదిలే. ఇంకా కాదు ఆ పాతను పెట్టుకొని ఇప్పుడు జీవిస్తానంటావే, అదే నువ్వు చచ్చిపోయిన శవాలతో తిరుగుతున్నప్పుడు ఇలాగే ఉంటుంది.
పాత వాటితో జీవించడం అంటే ఏంటి? అవన్నీ చనిపోయినాయి, ఉపయోగపడని శవాలు. కానీ శవాలతో ఏదో ఆనందిద్దామని తిరుగుతున్నాయి. మనుషులు కావచ్చు, వస్తువులు కావచ్చు, విషయాలు కావచ్చు. జీవం లేనివి పాతవన్నీ నీడలో, పాతవన్నీ శవాలు, అందులో జీవం లేదు. అది నీకు ఆనందాన్ని ఎట్టిస్తుంది? జీవం లేని ఆనందాన్ని ఎలా ఇస్తుంది? ఫోటోలు నీకు ఆనందాన్ని ఎట్టిస్తే ఫోటోలను ఎట్ట అనుభవించగలవు? నీడలను ఎట్ట అనుభవించగలవు? నువ్వు అనుభవిస్తుందంతా కొత్తదే. ఆ జస్ట్ ఈ కొత్తదే అనే సత్యాన్ని ప్రతిరోజు నువ్వు మెలకువలో గుర్తుపెట్టుకొని, నీ మనసు ఎప్పుడు కొత్తదాన్నే అనుభవిస్తుంది, కొత్త విషయాలనే అనుభవిస్తుంది. పాత మనసు అనేది మెమరీ, కొత్త జీవితానికి అనువుగా గుర్తుగా ఉన్నది అంతే. నాకు సహకరిస్తుంది ఆ పాత మనసు అనుకుంటే అసలు నీకు దుఃఖమే ఉండదు, గొడవే ఉండదు, గోలే ఉండదు. ఇది న్యాయమా, అన్యాయమా, దుర్మార్గమా, దోపిడీనా, వాళ్ళు అలా ఉంటారా, వీళ్ళు ఎలా ఉంటారా, ఏమి అడగవు ఎవరిని నువ్వు. ఎందుకని మనకు ఉండేది మళ్ళీ రాత్రి నిద్రపోయే ఊరికే. ఇప్పుడు ఉదయం లేచాం, ఖచ్చితంగా మళ్ళీ 16 గంటలు ఈ ప్రపంచంలో తిరిగేది మనం, తర్వాత మళ్ళీ నిద్రపోతాం. కాదు, నేను ఎప్పటి నుంచో ఉన్న పాత మనిషిని, నాకు ఎప్పటి నుంచో ఉన్న పాత బంధాలు, నాకు ఎప్పటి నుంచో ఉన్న పాత అంటే అదంతా గుర్తు చేసుకొని పెళ్ళిళ్ళు ఎప్పుడు అవుతాయి, ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయి, చదువులు ఎప్పుడు పూర్తవుతాయి, అయ్యో నా అనారోగ్యం ఎప్పుడు తగ్గుద్ది, బాధ ఎప్పుడు పోద్ది, కష్టం ఎప్పుడు పోద్ది, అయ్యో ఎప్పటి నుంచి అనుభవిస్తున్నాను, మళ్ళీ భవిష్యత్తును ఊహించుకొని ఎలాంటి అల్లుడు వస్తాడో, ఎలాంటి కూతురు వస్తుందో, ఏ అనారోగ్యం వస్తుందో, ఏ బాధలు వస్తాయో, ఏ కష్టాలు వస్తాయో, ఏంటి కంటిన్యూటీగా పోతున్నావు పాతాటిని పెట్టుకుని. పాత ఎక్కడ? కొత్తగా తింటున్నావు, కొత్తగా వింటున్నావు, కొత్తగా కట్టుకుంటున్నావు, కొత్తగా జీవిస్తున్నావు, కొత్తగా నిద్ర లేచావు, కొత్తగా కాలకృత్యాలు తీర్చుకున్నావు, అన్ని కొత్తగా చేస్తూ పాతదని ఎప్పటి నుంచో పట్టుకెళ్ళాడుతావు. ఎందుకు? అందుకే ప్రస్తుతంలో ఉండు అని చెప్పారు. అది నిజం, అది నిజం. నిజంలో ఉండు. నిజంగా ఈరోజు అనుభవించి నీకొంద 16 గంటల మెలకువ నుంచి మళ్ళీ నిద్రలోకి వెళ్ళిపోవాలి. ఉన్న 24 గంటలు 8 గంటలు నిద్రలోకి వెళ్ళిపోవాలి. కాబట్టి ఎప్పటికప్పుడు నిద్ర అనేది ఏంటంటే, బ్లాక్ బోర్డుని మాస్టర్ రాసినవన్నీ చెరిపేసి మళ్ళీ వాళ్ళ పాఠాలు కొత్తగా చెబుతాడు, అవన్నీ చెరిపేసి కొత్త పాఠాలు రాస్తాడు దాని మీద. అలాగే నువ్వు నిద్ర అనేది పాత వాటిని అన్నింటినీ చెరిపేసి గుర్తుగా ఉంటాయి, కానీ వాటిని పట్టుకెళ్ళాడు బాగా. ఇప్పుడు పట్టుకెళ్ళాడాల్సినవి కొత్తకున్నాయి, కొత్త వాటిని పట్టుకెళ్ళాడు. ఆ పాత భావాలతో కాదు, పాత గుర్తులతో జీవించు, పాత జ్ఞాపకాలను ఉపయోగించుకో. ఇప్పుడు నీ సైకిల్ నువ్వు గుర్తుపట్టు, నీ భార్యను నువ్వు గుర్తుపట్టు, నీ భర్తను నువ్వు గుర్తుపట్టు, నీ ఇల్లు నువ్వు గుర్తుపట్టు, అంతే. అలా గుర్తుపట్టుకుంటూ కొత్త అనుభవాలు, కొత్త జీవితం, కొత్త మాటలు, అన్ని కొత్తగా కాదు మాట్లాడుతుంది. ఇప్పుడు భార్యతోనో భర్తతోనో ఇంకొకరితోనో కొత్త మాటలు కదా వాళ్ళు మాట్లాడి, పాత మాటలు గుర్తు చేసుకుంటే మాట్లాడేసినట్టు అయిపోద్దా? ఎదుటి వాళ్ళకి అర్థమవుద్దా? అలా కొత్తగా జీవిస్తూ వెళ్ళు. అసలు మనసును ఆపాల్సిన అవసరమే లేదు. ఎందుకో తెలుసా? దానికి అసలు దుఃఖమే రాదు. దుఃఖం ఎక్కడుంది? నేను జీవించేది ఇప్పుడేగా. నాకు ఇప్పుడు మెలకువ వచ్చింది, దీంతో పాతాటిని గుర్తుపెట్టుకున్నాను, ఇది నా పాత శరీరమే, ఈ పాత శరీరంలోనే మళ్ళీ జీవం మేలుకొందంటే మళ్ళీ బతకడానికి ఇంకో రోజు నాకు వచ్చింది. ఇంకో రోజు నాకు వచ్చేటప్పటికి ఎలా బతకాలి అనే డౌట్ నాకు లేకుండా ఆల్రెడీ నేను లేచేటప్పటికే నా ఇల్లు నాకుంది, నా మంచాలు నాకున్నాయి, నా వస్తువులు నాకున్నాయి, నా మనుషులు నాకున్నారు, నాకున్నవన్నీ నాకున్నాయి, నా వృత్తి వ్యాపార ఉద్యోగాలకు సంబంధించిన జ్ఞానం నాకుంది. నేను మళ్ళీ పని చేసుకుంటాను, మళ్ళీ ఉంటాను, రాత్రి వరకు హాయిగా వీళ్ళందరితో కలిసి తిరుగుతాను. ఈ ప్రపంచం అంతా గుర్తుంది, రోడ్డు మీద ఎలా వెళ్ళాలో తెలుసు, ప్రపంచంలో గుర్తించని చెట్లు గుర్తొస్తున్నాయి, పుట్టలు గుర్తొస్తున్నాయి, నా రోడ్లు, నేను ఉండే ప్రదేశాలు అన్నీ గుర్తున్నాయి, నాకు తెలిసిన మనుషులందరూ గుర్తున్నారు. అన్నీ గుర్తున్న వాటితో చక్కగా మళ్ళీ ఫ్రెష్గా కొత్తగా అటెండ్ చేసుకుంటూ జీవించుకుంటూ సాయంత్రం అయిపోద్ది, 16 గంటల కాలం అయిపోద్ది. చక్కగా మళ్ళీ నిద్రకు వచ్చేస్తాను, అయిపోయింది. మళ్ళీ వాళ్ళు రోజు చనిపోయబడింది. మళ్ళీ రేపు కొత్తగా జీవం, లేపుద్దో లేపదో తెలియదు. లేపితే జీవిస్తాను, లేపకపోతే మరణిస్తాను. మరణిస్తే అసలు అయిపోయింది, స్టోరీ క్లోజ్. జీవింపజేస్తే మళ్ళీ వాళ్ళ తగ్గట్టు వాళ్ళు జీవిస్తాను. అప్పుడు అసలు సుఖ దుఃఖాలు అనే వాటిల్లో నీకు బాధ ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు పాత పరుచుకుంటేనే బాధ వస్తుంది, పాత వాటిని గుర్తు చేసుకొని బాధ వస్తుంది. ఆ పాత వాటిని గుర్తు చేసుకొని భవిష్యత్తులోకి ప్రయాణించి బాధ వస్తుంది. అయ్యో నాకు ఇలా అయిపోతుంది, అలా అయిపోతుంది, రేపేమైపోద్దు అని భవిష్యత్తు భయం వేస్తుంది. అందుకని భవిష్యత్తులోకి వెళ్ళొద్దు, వెనక్కి గతంలోకి వెళ్ళొద్దు. అంటే ఊహలు నిజం అనుకొని జీవించొద్దు, నీడలు నిజం అనుకొని జీవించొద్దు, ఫోటోలు నిజం అనుకొని జీవించొద్దు, గుర్తులు నిజం అనుకొని జీవించొద్దు. అది నీకు సౌకర్యవంతంగా జీవించడానికి
సృష్టి చేసిన నీ శరీరంలోనే ఉన్న నీ ప్రాణశక్తి చేసినటువంటి ఒక అద్భుతమైన జీవన ఏర్పాటు. గుర్తు లేకపోతే జీవించడం కుదరదు కాబట్టి. కానీ గుర్తుని సత్యం అనుకోబాక, గతాన్ని సత్యం అనుకోబాక, గడిచిపోయిందాన్ని సత్యం అనుకోబాక, అయిపోయిందాన్ని సత్యం అనుకోబాక, అయిపోయిందాన్ని ఊహతో భవిష్యత్తును అసలు ఊహించుకోబాక. ప్రస్తుతము నిజము, ప్రస్తుతము సత్యము. ఇప్పుడు నువ్వు కొత్తగా మేలుకున్నావు, కొత్తగా జీవించే అంతే. మళ్ళీ ఎంత అదృష్టం చూడండి, కొత్తగా పుట్టిన బిడ్డ ఇప్పుడు జీవించాలంటే ఏమీ తెలియచావదు. మలమూత్ర విసర్జనలు అక్కడే చేసేసుకొని, అందులోనే కొట్టేసుకొని, అందులోనే ఆడేసుకొని, ఆ చేతిలో నోట్లో పెట్టేసుకుంటుంటే తల్లిదండ్రులు పరుగున వచ్చి అన్ని శుభ్రం చేస్తారు. అక్కడి నుంచి మొత్తం మళ్ళీ అన్ని నేర్చుకుంటూ రావడానికి అన్ని సంవత్సరాల కాలం పట్టింది. ఇప్పుడు అదంతా నువ్వు ప్రతిరోజు చేయాలంటే నువ్వు ఎప్పుడు పసిబిడ్డగానే ఉంటావు. ఇక నీకు జీవించడం కుదరదు. పసిబిడ్డగానే మేలుకుంటావు, పసిబిడ్డగా నిద్రపోతావు, పసిబిడ్డగా మేలుకుంటావు, పసిబిడ్డగా నిద్రపోతావు. ఎందుకని నీకు అక్కడికక్కడ మెమరీ అయిపోయింది. కాదు, నువ్వు జీవించినట్టు ఉండాలి, నీకు తెలియాలని సృష్టి చేసిన ఏర్పాటు. పాతది నీకు గుర్తుంటది అంతే. కానీ పాతది సత్యం కాదు, గుర్తు మాత్రమే. అది నీడ మాత్రమే, అది ఫోటో ప్రింట్ మాత్రమే. అది నీకు ఇప్పుడు ఏ విధంగానూ ఉపయోగపడదు. ఇప్పుడు నువ్వు ప్రస్తుతం మళ్ళీ సజీవంగా జీవించాలి. జీవిస్తున్నావు కూడా. ఇప్పుడు మనకు మనం బోరు కొడతలేదుగా మెలుగు రాగానే. మనకు మనం బోరు కొట్టాం, బోరు కొట్టాం. మనకు అవసరమైనవన్నీ బోరు కొడతాయి. మన ఎదురుగా ఉన్న జీవిత భాగస్వామి బోర్, ఆ పిల్లలు బోర్, ఆ ఇల్లు బోర్, ఆ తల్లిదండ్రులు బోర్, రోజు తినే వస్తువులు బోర్, రోజు కట్టుకునే ఆ బట్టలు బోర్, రోజు వేసుకునే చెప్పులు బోర్. అలాగే ఎక్కడికన్నా విహారయాత్రకి వెళ్ళొద్దామండి, లేదా భక్తులైతే పుణ్యక్షేత్రాలు తిరిగి వద్దామండి, ఏం కాదు గొడవలు సినిమాల షికారులకు పోదామండి. ఏంటండి ఇంట్లో పడి ఎప్పుడు అడి తిరుగుదాం, ఇడి తిరుగుదాం, ఎక్కడికి పోదాం, అక్కడికి పోదాం, ఇక్కడికి పోదామండి. ఎందుకంటే బోర్. మనసుకు బోర్ను అలవాటు చేసినోడు తనను తానే శిక్షించుకుంటున్నాడు. అయితే ఇది మైండ్లో కూడా ఉంది. ఎవరికి చెప్పినా ఎవరేంటారు? నాకు అర్థమైంది అంతే, నాకు అర్థమైంది మీకు చెప్పాను అంతే. ఎవరు వినరు, అసలు ఎవరు వినరు. ఎవరికి వాళ్ళని వాళ్లే శిక్షించుకుంటున్నారు. అది వాళ్ళ మనస్సుతోనే. మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయోహ, మహాత్ములు కనిపెట్టి చెప్పారు. మన ఏవ మనుష్యానాం, మనిషికి అతని స్వీయ మనస్సే, ఆమె స్వీయ మనస్సే బంధమునకు. బంధం అంటే దుఃఖములు కలిగించేది, బాధలు కలిగించేది, ఇబ్బందులు కలిగించేది, చెడు వైపు నడిపించేది, మొత్తం జీవితంలో చెడుని తెచ్చి మీద పడేసేది. దానికి గాని అంటే అటువంటి చెడు అనే బంధములకు గాని, మోక్షం అంటే ఎప్పుడు నిరంతరం హాయిని ఆనందాన్ని కలిగించేది, సంతోషాన్ని కలిగించేది, దుఃఖ రాహిత్య స్థితి, ఎప్పుడు సంతృప్తిగా, తృప్తిగా, హాయిగా, సంతోషంగా, ఆనందంగా ఉంచేది మోక్షం అంటే. ఈ రెండు స్థితులకు మనిషికి తన సొంత మనస్సే కారణం అని. నువ్వు నా మనస్సుకి అన్ని పాతవి అని అలవాటు చేస్తే బంధము. పాతదైతే బంధం, పాతదే బంధం. ఇప్పుడు మీరు టీ తాగుతూ ఇంట్లో భార్యతో పంచదార తగ్గిందంటారు. పంచదార తగ్గిందంటే అర్థం ఏంటో తెలుసా? పాత టీ తాగిన విషయంతో కంపేర్ చేసుకుంది మనసెళ్ళి. ఇప్పుడు తాగుతున్న టీలో పాత టీ లాగా లేదు, పాత టీలో కొంచెం తీపిదనం ఎక్కువ ఉంది, ఇప్పుడు తీపిదనం తక్కువ ఉంది అని ఇప్పుడు పోట్లాడటం మొదలు పెడతాం. ఉప్పు తక్కువైందని పోట్లాడటం మొదలు పెడతాం. అంటే పాతది అని మనం తయారు చేస్తున్న ప్రతిదీ, అంటే టీ కాఫీలు తాగేయాలండి, చెప్పొద్దండి అని కాదు. మామూలు జీవితంలో చక్కగా జీవించు, కానీ మనసుకి పాత వాటిని సత్యాలని చెప్పుకో. అది ప్రాబ్లం ఇక్కడ. అది బంధ మనస్సు. బంధ మనస్సు ఏంటి? మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో అంటే బంధ మనస్సు అంటే ఏంటి? పాత వాటిని బొట్టుగా ఎలాడుతుంది అది. ఒరే నాయన, అమ్మ తల్లి, పాతయి నీడలో, పాతయి ఫోటో ప్రింట్లో, పాతయి గుర్తులు, అవి గుర్తుండటం వల్ల మనం ఆనందంగా జీవిస్తాము. గుర్తు లేకపోతే, నన్ను నేను గుర్తుపట్టలేకపోతే, నా వాళ్ళని నేను గుర్తుపట్టలేకపోతే, ఈ ప్రపంచాన్ని నేను గుర్తుపట్టలేకపోతే, ఈ వస్తువుని నేను గుర్తుపట్టలేకపోతే నేను జీవించడం కుదరదు. ఇప్పుడు జీవించటానికి సృష్టి ఇచ్చిన అద్భుతమైన వెసులుబాటు అంతే తప్ప పాతదాన్ని కొత్తగా అనుకోబాకండే. మనసుకు పాతదని దేన్ని, ఆ వస్తువుల్ని సజీవత్వాన్ని ఇచ్చి పాతదాన్ని అలవాటు చేయబాకండి. అది నీడ ఉన్న గుర్తు, అది ఫెసిలిటీ కోసం ఇచ్చారు, జీవన ఫెసిలిటీ కోసం కాదు. అది పాతదానికని తయారు చేసుకు జీవిస్తున్నావా? పాత తల్లిదండ్రులు, పాత మనుషులు, పాత వస్తువులు అన్ని పాతే 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 అని కొత్త వాటి కోసం వెంపర్లాడుతున్నావా? బంధ మనస్సు కాదు. ప్రతిరోజు నేను కొత్తగా నిద్రలేస్తున్నాను,
ప్రతిరోజు నాలో సజీవ చైతన్యం నన్ను మేలుకొలిపి ఒక రోజును నాకు అందించింది. కొత్త రోజు, కొత్త సెకండ్, కొత్త నిమిషం, అంత కొత్తది జీవితం జీవిస్తున్నాను. ఇప్పుడు కొత్తగా మెలకు వచ్చింది, కొత్తగా కాలకృత్యాలు తీర్చుకున్నాను, అన్ని కొత్తగా చేస్తున్నాను అని కొత్తదనాన్ని అనుభవిస్తున్నావా? మొత్తం మోక్ష మనసు ఇందుకు నీ చేతిలో ఉంది. కానీ జాగ్రత్తగా ఆలోచించండి, కొత్తగా కాదా మనం జీవించేది? ఎందుకు ఆ పాతదని దానికి ఎందుకు అభూత కల్పన కల్పించాం? మాయలో పడిపోతున్నాం. జాగ్రత్తగా ఆలోచించకపోతే మాయలో పడిపోతాం. మాయ అంటే అది భ్రమ, అంటే అది. కొత్తగా జీవిస్తూ కూడా ఇది పాతది అనుకుంటున్నావు, కొత్తగా తింటూ కూడా ఇది పాతది అనుకుంటున్నావు, కొత్తగా కట్టుకుంటూ కూడా ఇది పాతది అనుకుంటున్నావు, కొత్తగా అనుభవిస్తూ కూడా ఇవన్నీ పాతవి అనుకుంటున్నావు. నీ చుట్టూ ఎంతమంది మనుషులు ఉంటే కూడా అబ్బో వీళ్ళంతా పాత మనుషులే అనుకుంటున్నావు. నువ్వు చేసే ప్రతి దాన్ని ఇప్పుడు అనుభవిస్తూ, ఇప్పుడు జీవిస్తూ, ఇప్పుడు కొత్తగా చేస్తూ మొత్తం పాతదే అనుకుంటున్నావు. బోరు కొడుతుంది అంటున్నావు, కొత్తగా ఇంకేదో చేయాలంటున్నావు. ఒకసారి చూసి వచ్చేస్తారు, ఏ విదేశ యాత్రకు వెళ్తారు, ఒకసారి చూసి వచ్చేస్తారు. అది అయిపోయింది, ఇంకా పాత దేశం అది, ఇప్పుడు కొత్త దేశం వెళ్తానంటాడు. మళ్ళీ చూస్తే పాత బోర్ అంటాడు, చూసిందే ఏం చూస్తానంటాడు, చూసిన సినిమా ఏం చూస్తానంటాడు. బోర్డమ్ అంటాడు. కాదు, అసలు నువ్వు కొత్తగా కదా మళ్ళీ మేల్కొంటావు. అలానే ప్రదేశాలు, వస్తువులు మీ ఇష్టం వచ్చినట్టు జీవించొద్దంటలా. ఆ మూల సూత్రాన్ని పట్టుకో. మన ఏవ మనుష్యానాం కారణం బంధ మోక్షయో. బంధ మనస్సు అంటే పాతవాడినన్నింటినీ సజీవత్వంగా భావించుకుని నెమరు వేసుకుంటాం బంధము. అక్కడ లేని నీడల్ని బంధం వేసుకుంటున్నావు ఉన్నవనుకొని, అవి ఫోటో ప్రింట్ లాంటిని బంధం వేసుకుంటున్నావు ఉన్నవనుకొని. మోక్షం అంటే ఏంటంటే అన్నింటినీ గుర్తు చేసుకొని, జస్ట్ గుర్తు. ఎందుకని గుర్తు చేసుకోకపోతే ఇక్కడ జీవించడం కుదరదు, ఎలా జీవించాలో తెలియదు. వాటిని కొత్తగా అనుభవిస్తున్నాను అన్నప్పుడు అంత వస్తువులు కొత్తవే, మనుషులు కొత్తవాళ్ళే, అనుభవాలు కొత్తవే, మాటలు కొత్తవే. ఎంత సంతోషంగా గడుపుతారు. పెళ్ళైన మొదటి రాత్రి భార్యాభర్తలు ఎలా శోభనం రాత్రి అంటే మంచివాళ్ళు మామూలుగా చెప్పుకుంటే, శోభనం రాత్రి కొట్టుకు చచ్చి ఏడిచి చచ్చేవాళ్ళు ఉన్నారని మనకు తెలియదు, ఉన్నాయి సినిమాల భాషలో. మొట్టమొదటి రాత్రి శోభనం రాత్రి ఎంత హాయిగా ఆనందంగా గడుపుతారో, బతుకున్నన్నాళ్ళు భార్యాభర్తలు అంతే హాయిగా అంతే ఆనందంగా ఉంటారు. ఒకవేళ వృద్ధాప్యం వచ్చేసి శరీరం సహకరించకపోయినా నాకు తోడు, నా తోడు, నా మనిషి. ఎందుకంటే ఎప్పుడు కొత్త మనిషి. అలాగే పిల్లలతో, పెద్దవాళ్ళతో, ఎవరితో అయినా. ఎందుకంటే నూతనత్వం, సత్యము నిత్యనూతనం, అది నూతనత్వం. మళ్ళీ ఇప్పుడు మా పాత తాతయ్య కాదు, ఇవాళ లేచాను నేను కొత్త తాతతో మాట్లాడుతున్నాను, కొత్త నాన్నతో మాట్లాడుతున్నాను, కొత్త అమ్మతో మాట్లాడుతున్నాను. కానీ అమ్మా నాన్నని ఎందుకు అంటున్నానంటే పాత మెమరీ ఉంది. మెమరీ లేకపోతే ఇప్పుడు అమ్మా నాన్న ఎవరో నాకెట తెలుస్తుంది. కానీ ఇప్పుడు మాట్లాడేది కొత్త వాళ్ళే, కొత్త మాటలే, కొత్త విషయాలే, కొత్త చర్చలే. అందుకని నూతనంగా జీవించి, అదే మోక్షము. నువ్వు నూతనంగానే జీవిస్తున్నావు, దాన్ని గుర్తించటమే మోక్షం. దాన్ని గుర్తించక ఇదంతా పాతది అనుకోవటమే బంధము, అది దుఃఖము. ఎప్పుడైతే పాతది అనుకున్నావో కొత్త కావాలనిపిస్తూ ఉంటుంది, పాత ఎన్ని బోర్ అనిపిస్తూ ఉంటుంది, కొత్త లేకపోతే జీవించలేని అనిపిస్తూ ఉంటుంది. అక్కడే అన్ని దుఃఖాలు వచ్చేసినాయి, అన్ని కష్టాలు వచ్చేసినాయి, అన్ని బాధలు వచ్చేసినాయి. అందుకని మనసుని ఆపటం కాదు, మనసుని తెలుసుకోవటం. మనసు ఎప్పుడూ కొత్తదే, ఎప్పుడూ కొత్తగానే అనుభవిస్తుంది. అది నూతనము, జీవితము నూతనంగా సాగుతుంది. ఈ నూతనత్వాన్ని గుర్తిస్తే అసలు గొడవ లేదు, ఘర్షణ లేదు. ఒకవేళ నిజంగా గొడవ అయింది, అది నిన్న అయిపోయింది, క్లోజ్ స్టోరీ. రాత్రి నిద్రపోయాం, చెరిగిపోయింది, వాళ్ళు మళ్ళీ మామూలు ఫ్రెష్గా జీవించు, నూతనంగా జీవించు. వాళ్ళు గొడవతో ఎందుకు జీవిస్తావు? నిన్న గొడవ పడిన మనిషి అయిపోయాడు, రాత్రి నిద్రలో క్లోజ్. మళ్ళీ వాళ్ళు ఫ్రెష్ జీవితం. బంధ మనసోళ్ళు మూర్ఖంగా నిన్నటి దానితోనే అలాడుతూ జీవిస్తారు, ఎన్ని రోజులైనా ఎన్ని నెలలైనా. మోక్ష మనసోళ్ళకి అదేం ఉండదు. నిన్నటిది నిన్న అయిపోయింది, వాళ్ళు మళ్ళీ కొత్తదే, కొత్త జీవం, కొత్త జీవితం. ఆలోచించి చూడండి, ఇలాగే ఉంటుంది మొత్తం. ఇది బనయేవ మనుష్యానాం కారణం బంధమోక్షయో అని మహాత్ములు చెబితే, దీని మీద ఒక ఆయన పాట రాశాడు. మనసే మనిషికి తీరని శిక్ష, దేవుడిలా తీర్చుకున్నాడు కక్ష అని. ఇది బంధ మనసోళ్ళకి, బంధ మనసోళ్ళకి. అది అంటే పాతవాటిని తలుచుకుంటూ ఏడుస్తూ సినిమాల్లో అలా తాగుతూ శాలువాలు కప్పుకొని కుక్క పిల్లలను పెట్టుకొని తిరుగుతూ ఉంటారు పక్కన, బాధను తలుచుకుంటూ. ఇప్పుడు నేను బాధలేనా ఉంది మనసులో? ఆనందాలు లేవా? కష్టాలైనా ఉంది? సుఖాలు లేవా?
పాతాటిని ఎందుకు తెలుసుకున్నావు? అయిపోయినాయిగా. వెళ్ళిపోయిన ప్రేయస్ గురించి ఎందుకు, వచ్చిన పెళ్ళం గురించి చూడక, వెళ్ళిపోయిన ప్రియుడి గురించి ఎందుకు, ఇప్పుడున్న మొగుడు గురించి చూడక, అలా ఏదైనా గడిచిపోయిన దాని గురించి ఎందుకు, ఇప్పుడున్న దాన్ని ఆనందించక. ఇది మోక్ష మనసు. ఇప్పుడున్న దాన్ని ఆనందించేది మోక్ష మనసు, గడిచిపోయిన దాన్ని బొట్టుగా అలాడేది బంధ మనస్సు. కాబట్టి మనసును ఆపటం ఉండదు. మనసు యొక్క లక్షణములు తెలుసుకొని పాత మనసును వదిలేసి ఇప్పుడు మనం నిజంగా కొత్త దాంతోనే జీవిస్తున్నాం. ఆ కొత్త వాటిని కొత్తగా అనుభవించు. కొత్తగానే అనుభవిస్తున్నాం కానీ పాతవని అనుకుంటున్నాం. అదేం మాయాజాలమో, అదేం భ్రమో, అదేం మిథ్యో, అదేం భ్రాంతో అలా అనిపిస్తూనే ఉంది. ఆ భ్రాంతిలోంచి, ఆ మాయలోంచి, ఆ భ్రమలోంచి బయటకు రండి. ఇప్పుడు నేను లేచిన దగ్గర నుంచి లేవటం కొత్తదే, కొత్త మెలకువా, కొత్తగా అన్ని మళ్ళీ ఫ్రెష్గా చేస్తున్నాను అంటే కొత్తగానే చేస్తున్నానుగా. కాలకృత్యాలు తీర్చుకోవడం నుంచి మళ్ళీ రాత్రి పడుకునే వరకు నేను చేసే చర్యలన్నీ కొత్తవే, అన్నీ కొత్తగానే ఉంటాయి. కానీ ఎందుకు గుర్తున్నాయి అంటే నేను చెయ్యాలి అంటే అన్ని గుర్తుండాలి, ప్రపంచం నాకు తెలిసి ఉండాలి, మనుషులు నాకు తెలిసి ఉండాలి, లేకపోతే చేయటం జీవించడం కుదరదు. కనుక నా సౌకర్యము కోసమే ఆ గుర్తు ఉంచబడింది. ఆ గుర్తుని నేను సజీవత్వం అనుకొని పాత చేసుకుంటే అది బంధ మనసు అయిపోతుంది. కాదు, అది కేవలం గుర్తు. ఇప్పుడు నేను జీవించేదంతా కొత్తగానే కాబట్టి ఇది మోక్ష మనసు. అంతే తప్ప మనసుని ఆపటం అనే ప్రక్రియకి వెళ్ళకండి. మోక్ష మనసుతో, బంధము లేని మనసుతో, సత్యము నిత్యనూతనముగా కొత్తగా చక్కగా మళ్ళీ మీ వాళ్ళతో మీరు మెలకు వచ్చిన కాడి నుంచి హాయిగా గడపండి. పాత ముద్రలతో బతకొద్దు, పాత జ్ఞాపకాలతో బతకొద్దు, పాత భావాలతో, ఎదుటి వ్యక్తులతో, ఎదుటి మనుషులతో, ఎదుటి విషయాలతో జీవించవద్దు. ఈ సాధన చేసుకోండి. సాధన ఏముంది, అంతా కొత్తదే. మెలకు రాగానే ముందు చెప్పుకోండి, కొత్తదే. ఈరోజు కొత్త రోజు ఇవ్వబడింది నాకు. ఈ శరీరంతో నాలో ఉన్న ప్రాణశక్తి మళ్ళీ ఒక కొత్త జీవితం, కొత్త రోజును గడుపుతుంది. ఆ కొత్త రోజును గడపడానికి అనువుగా ఆల్రెడీ నాకు రెడీగా బోల్డ్ ఉన్నాయి ఇక్కడ. అందుకని ఉన్నదానితో తృప్తి చెందటం అంటే అది. అలా బోల్డ్ ఉన్నాయి రెడీగా మెలకు రాగానే. నా ఇల్లు, నా మనుషులు, నా వస్తువులు, నేను చేయాల్సిన పనులు, నా జ్ఞాపకాలు, నా జ్ఞానం, ఇవన్నీ బోల్డ్ ఉన్నాయి నాకు. ఆడితో జీవించాయి, మళ్ళీ నిద్రపోతావు. ఆలోచించి చూడండి, ఇది సత్యము. పాతదేని భ్రమలోకి మనం తీసుకెళ్తున్న భ్రమను వదిలేయండి, మాయను వదిలేయండి, చిత్తభ్రాంతిని వదిలేయండి. అదే మాయ అంటే. కొత్తదనాన్ని పాతగా మనకు చూపిస్తున్న మన మనసే మాయ. ఆ మనసు మాయలోంచి బయటకు రండి. మనోమాయలో చిక్కుకోకండి. మనోమాయలోంచి బయటకు రండి. జీవితం ఆనందంగా, హాయిగా, అద్భుతంగా సాగిపోద్ది. మీకు అర్థమైతే ఓకే, అర్థం కాకపోతే మళ్ళీ మీకు ఎక్కడ అర్థం కాలేదు, ఏం అర్థం కాలేదు ప్రశ్న రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. నాకు తెలిస్తే తప్పకుండా ఎన్నిసార్లైనా చెబుతాను. ఎందుకంటే ఇది తప్ప మనిషికి కావాల్సింది ఏమీ లేదు. మనిషికి కావాల్సిందే ఇది. నా గురించి నాకు తెలిస్తే, నన్ను నేను ఎలా ఉంచుకోవాలో తెలిస్తే నేను ఎప్పుడు హాయిగానే ఉంటాను, నేను ఎప్పుడు సంతోషంగానే ఉంటాను. నేను చెబుతున్నా కదా, నేను అందరిలా మామూలుగానే జీవించాను కానీ నాకు బోరు కొట్టదు. నాకు బోరు కొట్టదు. నా భార్య ఎప్పుడు నాకు ఇష్టమే. ప్రతిరోజు కొత్త భార్య, ప్రతిరోజు కొత్త కొడుకే, ప్రతిరోజు కొత్త కూతురే, నాకున్నోళ్ళు ప్రతిరోజు కొత్త ఇల్లే. ప్రతిరోజు నేను కొత్తగానే మేలుకున్నాను. లేకపోతే నాకు తెలియకపోతే మీకటి చెబుతాను. నేను ఏం పెట్టినా తింటాను. అసలు ఆహార విషయంలో నాకు బాధే లేదు. ఎందుకని అంటే అసలు ఆహారం దొరకడమే అదృష్టం, అద్భుతం. ఆహారం దొరుకుతుంది నాకు, అది నన్ను బతికించేది. ఆ బతికించి నాకు సజీవత్వాన్ని ఇచ్చి నన్ను బతికించే ఆహారాన్ని, ఇది పాతదని, ఇది పనికిరానిదని, ఇది బాగోలేదని, ఇది బాగుందని ఏమీ లేదు. ఆకలేసిన టైంకి ఆ ఆకలి బాధని తట్టుకోవడానికి చక్కగా లోపల కొంచెం వేసేస్తే బాధ ఆగిపోయింది అంతే. ఎంత బాగుంది. శరీరాన్ని కట్టుకోవడానికి ఉన్నాయి బట్టలు, ఎంత బాగుంది, చక్కగా ఉంది. చక్కగా ఇల్లు ఉంది, ఫ్యాన్లు ఉన్నాయి, ఏసీలు ఉన్నాయి, అన్ని రెడీగా ఉన్నాయి. నాకు మెలకు రాగానే నేను జీవించడానికి నా ఇంట్లో అన్ని రెడీగా ఉన్నాయి. కాలకృత్యాలు తెచ్చుకోవడానికి బాత్రూమ్లు ఉన్నాయి, ఆ బాత్రూంలోకి నీళ్లు వస్తున్నాయి. చక్కగా అన్ని శుభ్రపరచుకోవడానికి బ్రష్లు ఉన్నాయి, పేస్టులు ఉన్నాయి, సోపులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, రెడీగా ఉన్నాయి. నా చుట్టూ నేను ఎలా జీవించాలి, ఏకాకినా ఒంటరిని అనుకోకుండా నా మెలకు రాగానే నా కుటుంబ సభ్యులు ఉన్నారు. అదే కుటుంబ సభ్యులు ఉన్నారు. ఇప్పుడు 16 గంటలు ఏం చేయాలి, నేను ఇక్కడ ఏం చేస్తాను, నేను ఎలా బతకాలి నేనంటే నాకు అన్ని, నా వృత్తి వ్యాపార ఉద్యోగాలు, నా జీవన జ్ఞానం
ఎరుకుంది. నేను ఎలా జీవిస్తానో, ఏం జీవిస్తానో, రోజు ఏం చేస్తానో, నా జీవితం ఏంటో అది ఎరుకుంది నాకు. నేను చెప్పిందంతా నా స్వీయములో నాకు ఎరుకున్నదే చెప్పాను. నాకు ఎరుకులేని మీకంటే చెబుతాను. నేను ఎరుకులేని ఎలా చెబుతాను? అలానే పాతది గుర్తు లేదంటే ఎందుకు గుర్తులేదు? పాతది గుర్తు అంతే. కానీ ఇప్పుడు నా కొత్త కొడుకుతో కొత్తగానే మాట్లాడుతున్నాగా. పాత కొడుకు ఎక్కడుంటాడు అసలు? ఉన్నోడు ఎప్పుడు కొత్తోడే, పోయినోడు ఎప్పుడు లేనోడే. మా తాతగారు చనిపోయారు, ఇప్పుడు కొత్త తాతగారు వాళ్ళు ఉన్నారంటే లేరు, ఇంకా రాడు. ఇప్పుడు ఉన్నోళ్ళందరూ కొత్తోళ్లే. ప్రతిరోజు నా మెలకు కొత్తదే అయినప్పుడు నేను చూస్తున్న ప్రపంచం అంతా కొత్తదే. మొత్తం ప్రపంచమే కొత్తదే. నేను అనుభవిస్తున్నవన్నీ కొత్తగానే. లేకపోతే ఇప్పుడు ఎదురుగా భార్య కనపడింది, భర్త కనపడ్డాడు, పిల్ల కనపడ్డారు, తల్లిదండ్రులు కనపడ్డారు, కూతురు కనపడింది, కొడుకు కనపడ్డాడు, ఎవరో ఒకళ్ళు స్నేహితులు కనపడ్డారు. పాతయ్యేలే ఒకసారి గుర్తు చేసుకొని, పాత మాటలు నా మనసులో నేను గుర్తు చేసుకొని వీళ్ళతో మాట్లాడేశాను అనుకొని వెళ్ళిపోతే అయిపోద్దా? ఆలోచించుకోండి. పిచ్చోడు అనుకుంటారు. కాదు, మళ్ళీ కొత్తగా ఇప్పుడు చిరునవ్వు నవ్వుతాం, కొత్తగా మాట్లాడతాం, కొత్తగా పోట్లాడతాం, ఏదో అన్ని కొత్తగా చేస్తాం. కానీ ఇది కొత్తదే అనుకున్నప్పుడు, నేను కొత్తగా జీవిస్తున్నాను అనుకున్నప్పుడు ఘర్షణలు ఉండవు, పోట్లాట్లు ఉండవు. ఎందుకంటే పెళ్ళైన కొత్తలో ఏ భార్యాభర్తలు మొదటి రోజు, రెండో రోజు, మూడో రోజు, నాలుగో రోజు పోట్లాడుకోరు అసలు. అలవాటైపోయి పాతదైపోయిందన్న భావనలో అహంకారాలు బయటకు వచ్చి పోట్లాడుకుంటారు. అలాగే మీరు ఏ వస్తువు అయినా సరే, మీరు తినే ఏ ఆహార పదార్థమైనా మొదటి రోజు, రెండో రోజు తింటున్నప్పుడు పాతదనుకోరు, దాని మీద అయిష్టత పెంచుకోరు. అలాగే మీరు కట్టుకునే ఏ బట్ట అయినా దాన్ని మొదటి రోజు, రెండో రోజు, మూడో రోజు కట్టుకుంటున్నప్పుడు పాతదనుకోరు, ఏమీ అనుకోరు, ఫ్రెష్గా ఆనందంగా తీసుకుంటారు. అలా ఏదైనా మొదట అనుభవిస్తున్నప్పుడు ఎంత ఫ్రెష్గా ఆనందంగా తీసుకుంటున్నామో, ప్రతిరోజు జీవం లెగిసినప్పుడు, నిద్ర మెలకు వచ్చినప్పుడు ఒక అన్కాన్షియస్, అంటే నాకు స్పృహ లేని స్థితిలోకి వెళ్ళిపోయి, అంటే ఒక చిన్న మరణం, నిద్ర అనే చిన్న మరణంలోకి వెళ్ళిపోయి మళ్ళీ ఆ స్పృహ లేని స్థితిలోంచి స్పృహలోకి రావటం కొత్త జీవితం కాదా? అప్పుడు వచ్చినప్పుడు నేను చేసేవన్నీ జ్ఞాపకాలుగా ఉండొచ్చు, కానీ కొత్తగా అనుభవించడం కాదా? కొత్తగా వేసుకోవటం కాదా? అసలు బోరేలా కొడుతుంది. అది కొత్తది కాదు అనుకున్నాడు, తనను తానే బంధించుకున్నాడు. అది బంధ మనసు. ఇక వాళ్ళ దుఃఖాన్ని ఎవరు పోగొట్టలేరు. వాళ్ళ గొడవలు ఉంటాయి, గోడలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, కక్షలు ఉంటాయి, కార్పణ్యాలు ఉంటాయి, ఏడుపులు ఉంటాయి, ఒత్తిళ్ళు ఉంటాయి, స్ట్రెస్లు ఉంటాయి. అన్ని రకాలుగా ఎన్ని హింసలు ఉంటాయి, అన్ని హింసలు ఉంటాయి. ఎందుకంటే అది పాతది కాబట్టి. పాతది కుళ్ళు కంపు కొడుతుంది. పాత అన్నాన్ని 4 రోజులు మీరు గిన్నెలో పెట్టేసి తిందామని ట్రై చేయండి, ఇల్లంతా దుర్గంధం వ్యాపించేస్తుంది. అలాగే పాత మనస్సు, పాతగా ఏర్పరుచుకున్న దుర్గంధమే మనలో ఉన్నటువంటి బాధలు, కష్టాలు, ఇబ్బందులు. ఆ దుర్గంధమే మనకి విపరీతమైనటువంటి ఇబ్బందులు కలిగిస్తుంది. పాతది కాదు, అది కొత్తదని జీవించి చూడండి. ఆ జీవించడం కూడా మీకున్న ఛాన్స్ ఈ రోజుకు 16 గంటలే. మళ్ళీ మీరు 8 గంటలు నిద్రలోకి వెళ్ళిపోతారు. మొత్తం మీకు తెలియని స్పృహ లేని అన్కాన్షియస్ స్టేట్లోకి వెళ్ళిపోతారు, నిద్రలోకి వెళ్ళిపోతారు. మళ్ళీ మెలకు వస్తుందో రాదో కూడా తెలియదు. వస్తే లేచినట్టు, లేకపోతే లేనట్టు. చాలా మంది నిద్రలోంచి లేవలేదు, నాకు తెలిసిన వాళ్ళు 3 మంది ఉన్నారు. అలా నేను భయపెట్టి బెదిరించి కాదు, సత్యాన్ని సత్యంగా తీసుకోండి. ఎందుకని మరణం ఎవరికి తెలియదు, మరణం ఎప్పుడు వస్తుంది ఎవరికి తెలియదు. ఎందుకని ఉన్న జీవితాన్ని ఆనందంగా జీవించండి. అదే ఆధ్యాత్మికత చెబుతుంది, అదే మహాత్ములు చెబుతున్నారు. ప్రజెంట్లో జీవించమన్నా అదే, తృప్తిగా జీవించమన్నా అదే, ఉన్నదాంతో హాయిగా జీవించమన్నా అదే, సత్యం నిత్యనూతనమన్నా అదే. అన్నీ ఒకటే మీనింగ్. అది ఆ మీనింగ్ సరిగా అర్థం చేసుకోండి. మీకు అర్థం కాకపోతే అడగండి, ఎన్నిసార్లు ఏం చెబుతాను, మీరు ఎన్నిసార్లు అడిగినా చెబుతాను. ఎందుకంటే దీనిని మించిన చదువు లేదు అసలు. మన గురించి మనకు తెలిసి మనం సంతోషంగా ఉంచుకోగలిగితే ఇంకా దాన్ని మించిందే ఉంది. మన బంధము, మన మోక్షము మన చేతిలోనే ఉంది. మన నరకము, మన స్వర్గము మన చేతిలోనే ఉంది. అంతా మనం భావించుకుంటున్న భావనలోనే ఉంది. ఆ మాయలోంచి, ఆ భ్రమలోంచి, ఆ భ్రాంతిలోంచి మనమే బయటకు వచ్చేద్దాం. మనకు బంధ మనసు వద్దు, మోక్ష మనసు. బంధ మనసు అంటే దుఃఖములు, కష్టములు, బాధలు, ఇబ్బందులు, ఇదంతా పాతవి అన్న భావనలోంచి పుడతాయి. మోక్షము అంటే ఏం లేదు, హాయి, ఆనందము, సంతోషము. ఇదంతా కొత్తది, ప్రతిరోజు కొత్తగా అనుభవిస్తున్నాను అన్నప్పుడు ప్రతిదీ కొత్తగా దొరికింది నాకు అనుభవించడానికి. ఇప్పుడు మొదటిసారి సెల్ ఫోన్ కొనుక్కున్నారు, మీరు ఒక చాలా తక్కువ స్థాయిలో డబ్బులు లేక తక్కువగా కొనుక్కున్నారు సెల్ ఫోన్. కానీ ఎంత ఆనందం ఇస్తుంది మీకు అది మొదటిసారి కొనుక్కున్నప్పుడు ఎంత ఆనందంగా ఉంది. అది 100వ రోజుకి ఆనందం ఎందుకు తగ్గిపోతుందంటే పాతది అనుకుంటున్నావు నువ్వు. కాదు, మొదటి రోజు ఎలా పనిచేసింది ఇప్పుడు అలాగే పనిచేస్తుంది. మొదటి రోజు ఎలా కనపడిందో ఇప్పుడు అలాగే కనపడుతుంది. పాత అనే భావన నువ్వు తయారు చేసుకున్నటువంటి మాయాభావన, దుర్గంధ భావన,
అది చెడు వాసన. అర్థం చేసుకోండి, అర్థం కాదు మళ్ళీ అడగండి, మళ్ళీ మళ్ళీ చెబుతున్నా. ఎందుకంటే నాకు అర్థమైంది ఇది. అందుకని నాకు బోరు కొట్టదు. నేను వస్తువులు మార్చను, వస్తువులు పారేసేయను. గబగబా అవి మార్చేయాలి, చెప్పులు మార్చేయాలి, అవి మార్చేయాలి అనుకుని నాకు ఒకదాని చెప్పులే ఉంటాయి. బాగా ఒకసారి మెత్తపడిపోయి కొంచెం చెప్పులు ఏదో అయిపోతే ఇంకో దాంట్లో కొనుక్కున్నా. అందుకని పాత చెప్పులు పారేయాలి, అలా ఉంచి అప్పుడప్పుడు వాడుకోవడానికి పనికి వస్తాయి అంతే. ఆ బట్టలు ఎప్పుడైనా వేసుకుంటా. నాకు ఈ బట్టలు ఆ బట్టలు లేదు. ఎందుకని శరీరాన్ని కప్పుకోవడానికి ఒకటి, రెండు ఫ్రెషే కదా, ఉతుక్కున్నా చక్కగా మళ్ళీ పెట్టుకున్నా రెడీగా ఉన్నాయి. నాకు మొదటి రోజు కొనుక్కున్నప్పుడు అవి నా శరీరానికి సూటబుల్గా ఉన్నాయి, అందంగా ఉన్నాయని నాకు నచ్చిన కలర్లే కదా కొనుక్కున్నాను. అప్పుడు నచ్చిన ఇప్పుడు ఎందుకు నచ్చట్లేదు అంటే పాతదని ముద్రేస్తే నచ్చదు. పాతది కాదు, నేను కొత్తగానే కట్టుకుంటున్నా మళ్ళీ ఇప్పుడు. అందుకని నేను చెబుతున్నా, నా మనసులో నాకు అర్థమైంది చెబుతున్నా. నాకు బోరు లేదు. అలానే బాధలు లేవని కాకుండా అనారోగ్యాలు ఉన్నాయి, మనుషులకు ఉండే బాధలు ఎన్ని ఉన్నాయి, శారీరక బాధలు ఉన్నాయి, మానసిక బాధలు ఉన్నాయి, కుటుంబిక బాధలు ఉన్నాయి, సామాజిక సమస్యలు ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ నాకు బోరు లేదు. ఇప్పుడు బతికేటప్పుడు ఏదో డబ్బు కావాలి, పిల్లలు ఉన్నారు, కుటుంబం ఉంది, వృత్తి వ్యాపార ఉద్యోగాలు ఆపేశాను. అందుకని డబ్బు కొంచెం కొరతగా అనిపిస్తుంది, దానివల్ల కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది కాసేపు అంతే. అలాగే ఏదో మనుషులతో మాట్లాడేటప్పుడు నాకు అర్థమైంది కానీ నా ఎదుటోళ్ళకి అర్థం అవ్వాలి కదా. అందుకని మాట వచ్చినప్పుడు ఏదో కుటుంబ ఘర్షణ, అశాంతి ఉంటుంది. అవన్నీ నేను చెప్పేవన్నీ జస్ట్ 5% ఉంటాయి, ఏముండవు మా ఇంట్లో అన్నీ. కానీ ఉన్నామని అవి కూడా వాసనగా నామమాత్రంగా అన్నీ కనపడతా ఉంటాయి. లేవనుకోబాకుండా ఉంటాయి. కానీ జీవించే జీవన విధానంలో మోక్ష మనస్సు అంటే ఇది. అందుకని ఎప్పుడు హాయిగా ఉంటాను, ఆనందంగా ఉంటాను, చక్కగా ఏదో ఒక శీర్షిక మీతో ఇలా పంచుకుంటాను, చక్కగా ఖాళీ ఉన్నప్పుడు వెళ్ళి టీవీ పెట్టుకుంటాను, చూసుకుంటాను. హాయిగా మా ఇంట్లో వాళ్ళకి కుదిరి హాయిగా ఉండటం, కుదిరి కబుర్లు చెప్పుకుంటే హాయిగా కబుర్లు చెప్పుకుంటాం. ఘర్షణ పడేది వస్తే మౌనంగా వెళ్ళిపోతాను. ఎందుకని ఎంత చెప్పినా అది అర్థం అవ్వాలిగా. ఒకటి అర్థమైనా అది కుదరాలిగా. ఇప్పుడు అర్థమైంది, కొత్త మనసు, మోక్ష మనసు, బంధ మనసు వద్దు మనగానే అర్థమైంది. కానీ ఇప్పుడు ఏదో అవసరం వచ్చింది, ఓ 10,000, 20,000, ₹1,00,000 ఖర్చు పెట్టాల్సి వచ్చింది. అది ఇంట్లో పిల్లలకో ఇంటికో ఖర్చు పెట్టాల్సి వచ్చింది. లేవు, అప్పుడు కుదరదుగా. ఏం చేయాలి? కాసేపు బాధ కలుగుద్ది, కాసేపు ఇబ్బంది కలుగుద్ది, కాసేపు ఉంటాయి చిన్నవి. అప్పుడు మౌనంగా దాన్ని భరించి వెళ్ళిపోవటమే. లేదా అనారోగ్యం వచ్చింది, వైరల్ ఫీవర్ వచ్చింది, నేను ఎంత మోక్ష మనసు అనుకున్నా అనారోగ్యం బాధ పెట్టకుండా ఎందుకు ఉంటుంది? అలా వస్తానే ఉంటాయి. అవన్నీ వచ్చిపోతాయి, అవేమి నిన్ను పట్టించుకోవు, నిన్నేం బంధించవో. వచ్చాటి పని చేసుకెళ్ళిపోతాయి. ఏదో మందులు వాడతాం, అది తగ్గిపోద్ది. ఏదో ఆర్థిక సమస్య, ఏదో ఒక పరిష్కారం ఉంటుంది. మనం సర్దుకోవటమో, అది సర్దుకోవటమో, దాన్ని అలా వదిలేయడం ఏదో జరుగుద్ది. కానీ మోక్ష మనసు ఎప్పుడు హాయిగా ఉంటుంది మ్యాక్సిమం. అది పట్టుకొని ఏలాడే విధంగా ఉండదు. నా స్వీయ అనుభవాన్ని మీతో పంచుకున్నా. మీకు ఆధ్యాత్మికత, ఆధ్యాత్మిక జ్ఞానము, ఆత్మజ్ఞానము, ఆధ్యాత్మిక చదువు, మన స్వీయ చదువు, మన గురించి మనం చదువుకునే స్వీయ చదువు మీకు చేసే మేలు ఏదైనంటే ఇదే. మిమ్మల్ని మీరు మోక్ష మనసులోకి మలుచుకోవచ్చు. ఆ పాతదనపు మాయాభావాన్ని, దుర్గంధ భావాన్ని వదిలేయండి. నిజంగా ఆలోచించండి, ఇది నిజమా కాదా? నిజమైతే నిజంలో జీవించడానికి మనసుని ప్రాక్టీస్ చేసుకోండి, సాధన చేసుకోండి. ప్రతి మెలుకవకి చెప్పండి, నేను కొత్తగా మేలుకున్నాను, ఇక్కడి నుంచి నేను చేసేవన్నీ కొత్తయే, పాత భావాలతో కాదు, జస్ట్ అవి గుర్తులు మాత్రమే, అది కూడా జీవించడానికి అనువుగా. మళ్ళీ ఇవి కూడా నేను రాత్రి నిద్రపోయే వరకు మాత్రమే. మళ్ళీ నిద్రపోయినాక అన్నీ చెరుపేసుకుంటే రేపు మళ్ళీ ఫ్రెష్గా లేచినప్పుడు మళ్ళీ రేపు ఫ్రెష్గా చేస్తాను. కాబట్టి భవిష్యత్తులోకి పరిగెత్తేది కూడా లేదు. ఆలోచించి చూడండి. ఆలోచనకు అందకపోతే, అర్థం కాకపోతే ఎన్నిసార్లైనా చెబుతాను, అడిగే ప్రయత్నం చేయండి. అర్థమైతే ఆచరించుకోండి. అసలు అర్థం కాలేదు, సరిగ్గా చెప్పలేదు, నీ ఇష్టం వచ్చినట్టు చెప్పు, పిచ్చి పిచ్చిగా చెప్పు, మాకు నచ్చలేదు అనేవాళ్ళు ఉంటే దయచేసి నన్ను క్షమించి వదిలేయండి. నేను సామాన్యుణ్ణి. నేను ప్రయత్నించుకుంటున్న ఆనందంగా జీవించడానికి. నాకు అర్థమైన విషయాలు చెప్పాను అంతే. నేను సామాన్యుడినే. కాబట్టి మీరు నన్ను క్షమించి వదిలేసి మీకు నచ్చిన మార్గాల్లో, మీకు అర్థమవుతున్న మార్గాలలో, మీకు నచ్చిన విధానాల్లో హాయిగా సాగిపోండి. శుభమస్తు. మీకు, మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.